श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ममाग्ने वर्चो विहवेश्वस्तु वयन्त्वेन्धानास्तनुवं पुषेम मह्यन्नमन्तां प्रतिशश्चदस्रस्त्वयाध्यक्षेण पुतनाजयेम। मम देवा विहवे सन्तो सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः। ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन्। मयि देवाद्रविणमायजन्तां मय्याशीरस्तु मयि देवहूतिः। दैव्या होतारावनिषन्त पूर्वे रिष्टाः स्याम तनुवा सुवीराः। मह्यं यजन्तु मम यानि हव्याकूतिः सत्या मनसो मे अस्तु। एनो मानिगाङ्गतमक्षनाहं विश्वे देवासो अधिवोचतामे। देवी शृणुर्वीरुर्नः कृणोत विश्वे देवास इह वीरयध्वम्। मास्मै प्रजया मातनोभिर्नारदामद्विषते सोमराजन्। मास्मै प्रजया मातनोभिर्नारदामद्विषते सोमराजन्। अग्निर्मन्यं प्रतिनुदन् पुरस्ताददब्धो गोपाः परिपाहिनस्त्वम्। प्रत्यञ्चोयन्तु निकुतः पुनस्ते महिषां चित्तं प्रबुधा विनेशतो। धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवपुंसभितारमभिमातिशाहम्। इमं यज्ञमश्विनो भाबृहस्पतिर्देवाः पान्तु यजमानं न्यर्थात्। ऋग्यजानो महिषः शर्म यज्ञसदस्मिन् हवे पुरोहोतः पुरुक्षो। स नः प्रजायै हर्यश्वमृडयेन्द्रमानो रीरिषो मापरादाः। येन सपत्नाः पते भवन्त्विन्द्राग्निभ्यामवबाधामहे तान्। वसवो रुद्रादित्या उपरि स्पृशम्भोऽग्रं चेत्तारमधिराजमक्रन्। अर्वां चमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदश्रयिद्याः। इमन्नो यज्ञं विहवेदुषः स्वास्य कुर्मो हरिवो मेदिनन्त्वा। यो वैतां ब्रह्मणो वेद अमृतेनावृतां पुरीम्।
ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసిన మాకు సంతోషంగా ఉంది. అందులో మీ అందరిలో ఈ రిలేషన్స్ కాంటాక్ట్ లైవ్లీ ఉన్నాయి. అది సంతోషించదగ్గ విషయం. నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడల్లా. మాకు పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వాలని మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. నమస్కారం. సూర్య వెంకటేశ్వర్లు. నేను బొడ్డుపల్లి రవీంద్రనాథ్ గారే బావమరిది. ఒక ప్రశ్న, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది బొడ్డుపల్లి రామస్వామి గారిని కానీ బాలా త్రిపుర సుందరి గారిని చూసిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా? నేనున్నా నేను వాళ్ళిద్దరినీ చూశాను గుంటూరులో. 2-3 సార్లు వెళ్ళినప్పుడు మా అక్కయ్య గురించి వెళ్ళేవాడు. ఒక్క నిమిషం అండి, ఆయన అడిగింది ఏంటంటే మా గ్రాండ్ ఫాదర్ ఎవరెవరు చూశారు, ఇక్కడ ఎవరైనా చూసారా అని. ఎవ్వరు చూడలేదు, వీళ్ళిద్దరే చూశారు. కాబట్టి తర్వాత వీళ్ళని ముట్టుకుని మమ అనుకోండి, వస్తుంది. తర్వాత అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే 75 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇటువంటి సెలబ్రేషన్ చేయాలనేది ఒక కొత్త ఐడియా, చాలా బాగుంది. తర్వాత దీని గురించి నేను ఏం చెప్తున్నట్టుంటే ఈ 70 తర్వాత 80, 85, 90, 95, 100 ఇలా 5 ఏళ్ళకి ఒకసారి ఇవన్నీ సెలబ్రేట్ చేసి మమ్మల్ని అందరినీ పిలవాలి. మా ఇంటి పేరు శుభోదయం. అనదర్ థింగ్ ఈజ్ నేను 1938 మేలో పుట్టాను. మా తమ్ముడు ఒక ఏడాది చెందుతున్నవాడు. తర్వాత బొడ్డుపల్లి రవీంద్రనాథ్ గారు వాళ్ళ అన్నదమ్ముల్లో మా అక్కయ్యని కనకదుర్గని. ఆ సందర్భంగా నేను అక్కడ వెళ్తుండేవాడిని గుంటూరు. తర్వాత గుంటూరులో నేను 50, 51, 52లో చదివాను. మాదేటి గురవ హై స్కూల్లో గుంటూరులో చదివాను. అక్కడే ఉండి బొడ్డుపల్లి వారి కుటుంబంలో అక్కడే ఉండి. అప్పుడు ఎంత ఒక జాయింట్ ఫ్యామిలీ. పార్థసారథి గారు, తర్వాత పరబ్రహ్మం గారు అప్పటికే నెల్లూరులోనే ఎక్కడో ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేస్తుండేవారు. అప్పుడు వస్తుండేవారు. వివేకానంద గారు అప్పుడే బొంబాయి వెళ్ళిపోయిన ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగంలో. మా బావ అక్కడే రవి స్టూడియో. వీళ్ళది అరండల్పేట 3rd లైన్ ఫస్ట్ క్రాస్ రోడ్. ఆ ఫస్ట్ క్రాస్ రోడ్ 3rd లైన్ నుంచి 2nd లైన్ దాకా వెళ్ళే ఇల్లు ఒకటే పెద్ద కాంపౌండ్. అందులో పార్థసారథి గారి పిల్లలు, మా దుర్గాకాయ పిల్లలు, ఇంకా వాళ్ళు వీళ్ళంతా ఉండి బయట ఆడుకుంటే చాలామంది ఏమన్నా ఇక్కడ స్కూల్ ఉందా అనేవాళ్ళు. స్కూల్ ఉందా అనేవాళ్ళు. అది పెద్ద కాంపౌండ్. ఆ తర్వాత నేను మాదిరి గురవ స్కూల్ చెప్పా కదా, 2 ఏళ్ళు చదివాను అక్కడ. నేను చదువుతున్నప్పుడు సదాశివుడు గారు అప్పుడే MBBS ఫైనల్లో ఉన్నారు. అయితే ఫైనల్ 2 ఇయర్స్లో ఉన్నాడు. నేను 2 ఏళ్ళు 3rd ఫారం 4th ఫారం చదివా అక్కడ. అప్పుడు రుక్మాబాయి అక్కయ్య వీళ్ళందరూ బాగా పరిచయం. పరమహంస గారు లాంగ్ ఫారంని అక్కడ అగ్రికల్చర్ ఆఫీస్గా ఉండేవాడు. తర్వాత సుందర్లాల్ గారి అడ్వకేట్, అప్పటికి ఇంకా జడ్జి కాలేదనుకుంటా. అప్పుడు అక్కడే ఉండేవారు. ఆయన ప్రతిరోజు టెన్నిస్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసి వస్తుండేవాడు సుందర్లాల్ గారు. అంటే నాకు అంత పరిచయం ఉంది వీళ్ళందరితోటి. సరే, బొడ్డుపల్లి పార్థసారథి గారు అందరికీ పెద్దవాడు. ఆయన పిల్లలు చాలామంది ఉన్నారు కదా, 14-13 మంది ఉన్నారు. వల్లి దగ్గర నుంచి వల్లి, శేఖరం, పట్టాభి. నేను చెప్తాను పేర్లు రైట్గా చెప్పండి. వల్లి, పట్టాభి, శేఖరం, దాదా పట్టాభి, ఉమా, రంగ, హేమలత, జానకి, సుందరి, బాల, మోహనం, ఇంకొక శాస్త్రి వీళ్ళంతా. నేను హేమలత ఒక వయసు వాళ్ళం. అంత మిగతా అంతా చిన్నవాళ్ళు.
నాకంటే ఒక ఏడాది పెద్ద రంగడు, అందుకని ఒక ఏడాది పెద్ద ఉమ. ఉమ అప్పుడు చదువుతుండేవాడు నాకంటే ఒక క్లాస్ పైన. నాకు అక్కడ సదాశివుడి గారి భార్య ఆవిడ రుక్మిబాయి అక్కయ్య, వాళ్ళ అమ్మగారు నాకు బందర్లోనే పరిచయం. వాడు బందరు అవునా, మా అమ్మ ఆవిడ బందర్లో పరిచయం. అక్కడ కూడా అప్పుడప్పుడు వస్తుండేవారు. సాయంకాలం పూట స్కూల్ అన్నీ అయిపోయి వచ్చేది. అప్పుడు అది అక్కయ్య వీళ్ళందరూ కూర్చోబెట్టి కొంచెం ట్యూషన్లుగా ఏదో లెక్కలు చెప్తుండేవాడు. నేను కూడా అక్కడ చెప్తుండేవాడు. వాడు ఉమ్మారంగా వాళ్ళ చదువు ఎలా ఉందో మీకే తెలుసు, ఎలా చదివేవాళ్ళు. వాడు ఎంతసేపు క్రికెట్, లేకపోతే ఉమా అయితే ఘంటసాల పాటలు, రాజేశ్వరరావు పాటలు, ఏవో లలిత సంగీతం, లేకపోతే ఫోటో స్టూడియో, ఇవే తప్ప చదువు కాకుండా అదర్ యాక్టివిటీస్ చాలా ఉండేవి. రంగడు అయితే మాత్రం క్రికెట్ ఉండేది, కొంచెం వాడు కూడా అలాగే టేబుల్ టెన్నిస్ ఏదో మొత్తం మీద అలా ఉండేవాళ్ళు. నాకు వాళ్ళతో పెద్దగా పడేది కాదు. నా వ్యవహారం వేరే, వాళ్ళ వ్యవహారం వేరే. వీళ్ళందరినీ కూర్చోబెట్టి చదువు చెప్తుంటే లెక్కలు అవి చెప్తుండే మా అక్కయ్య, దుర్గాబాయి రక్మాబాయి అక్కయ్య చెప్తుంటే, నేను అప్పుడు థర్డ్ ఫారం చదువుతున్నాను. ఫోర్త్ ఫారంలో లెక్కలు ఏవో చెప్తుంటే వాళ్ళకి వచ్చేవి కావు. నేను అనుకోకుండా ఒక సొల్యూషన్ చెప్పాను ఫోర్త్ ఫారం. నువ్వు ఎలా చెప్పారా, ఫోర్త్ ఫారం ఇంకా థర్డ్ ఫారమే కదా అని మా అక్కయ్య నన్ను చాలా మెచ్చుకునేది. అలా అక్కడ చదివే తర్వాత రుక్మిణి అక్కయ్య, ఆవిడ కూడా అప్పుడప్పుడు వస్తుంది. వీళ్ళందరికీ కూడా నేనంటే చాలా ప్రేమ. ఎందుకంటే we lost our parents at the age of 2, both of us, and we are brought up by my maternal uncle. బందర్లో చదువుకున్నాం అనమాట. బందర్లో చదువుకుని మధ్యలో గుంటూరు వెళ్ళారు 2 ఏళ్ళు చదువుకుని, మళ్ళీ వెనక్కి వచ్చేసి బందర్లోనే మళ్ళీ నోబెల్ హై స్కూలు, హిందూ కాలేజీలో చదువుకున్నాను. 1958లో డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత పరబ్రహ్మం గారు ఇక్కడ ఇంజనీర్గా ఉండేవారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్. దోమలగూడలో ఉండేవారా? దోమలగూడ చలపతి వీళ్ళంతా ఉండేవాళ్ళు. నేను అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను హైదరాబాద్లో వచ్చేసాను. 1963లో ఇల్లు కట్టున్నాను. అంతకుముందు కూడా వీళ్ళందరితో పరిచయం, సదాశివుడి గారితో కూడా పరిచయం. సదాశివుడి గారు బయోకెమిస్ట్రీలో ఒక పేపర్ సబ్మిట్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి న్యూయార్క్ వచ్చి ప్రజెంట్ చేయమని పిలిచారు. అప్పుడు బావ వెళ్తూ, వీడు అప్పుడు ఎర్రమంజిల్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. నన్ను పిలిచి, అరే నేను వెళ్తున్నాను, వీళ్ళంతా ఇక్కడ ఉంటారు, వచ్చి అప్పుడప్పుడు వచ్చి కనుక్కుంటూ అని చెప్పేవాడు. వీళ్ళు వస్తుండేవాళ్ళు. నేను స్కూటర్ ఉండేవి, ఒక మా ఇంటికి వస్తుండేవాళ్ళు, వెళ్తుండేవాళ్ళం. అప్పటికి ఇంకా రాధతో పెళ్లి కాలే మా తమ్ముడికి, అప్పటి విషయం అనమాట. తర్వాత ఇల్లు అయితే 63లో కట్టాను. నా పెళ్ళి 66లో జరిగింది. మా తమ్ముడి పెళ్ళి ఇంకో సంవత్సరం జరిగింది, అంటే రాధ పెళ్ళి. పరబ్రహ్మం గారు బాగా పరిచయం. ఆయన ఎప్పుడు నన్ను చాలా ప్రేమగా చూస్తుండేవారు. తర్వాత ఆయన ఒక విషయం అంటే, మా ఇల్లు సింగిల్ హౌస్ గృహప్రవేశం అప్పుడు ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు ఏదో ఎలక్ట్రికల్ డెకరేషన్ చేసాం. ఏమై వెంకటేశ్వర్లు ఎంత చేయించావు, నువ్వు ఎలక్ట్రిసిటీ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నావా అన్నాడు. నాకు పర్మిషన్ తీసుకోవాలనే తెలీదు. అంటే అప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇన్ని యూనిట్స్ అనేది వాడకూడదు అనే ఒక రిస్ట్రిక్షన్ ఉంది ఎలక్ట్రిసిటీ. అలా వాళ్ళందరితో నాకు పరిచయం. వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు. అప్పుడు చలపతి ఒకడు ఉండేవాడు. చలపతికి నాకు ఆ తర్వాత సంగీతంలో ముఖేష్ పాటలు ఇష్టం. వాడికి నాకు కూడా ముఖేష్ పాటలు మా ఫోన్లో పాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడో కలిసేవాళ్ళం. అదొక పరిచయం. తాత అతను దుబాయ్ వెళ్ళాడు. తాత వచ్చా అబుదాబి అక్కడే అన్నగారు. తర్వాత ప్రసాద్ని సత్యం ప్రసాద్ అని పిలుస్తుంటాం. ఎప్పుడు ప్రసాద్ని ఎప్పుడు కలిసానా న్యూయార్క్లో ఉన్నాడు, యూరోప్లో ఉన్నాడు, ఎక్కడో ఉండేవాడు. అంతా బిజీగా ఉండేవాడు. అదే ఈ నాట్ అవైలబుల్ ఎనీ టైం.
రామభద్ర. రామభద్ర అంటే ఆ పేరే నాకు ఎంతో చాలా నచ్చింది. రామభద్ర ఎంత మంచి పేరు రామభద్ర. అట్లాగే చెప్పు. నువ్వు చెప్పాలి. రామభద్ర అంటే తర్వాత నాన్ననేమో అడాప్ట్ చేసుకున్నారు కదా నానమ్మ. ఆయన తాతగారి పేరు వీరభద్ర. అలాగా మనం ఎన్నో సంగీతంలో ఎన్నో పాటలు భక్తి పాటలు ఒక విషయం కమల కరుణ కరుణ వీళ్ళంతా కూడా సరళ కాదా. ఒకటి ఈ మధ్య ఏం చేసిందంటే రామభద్ర, ఆ రామభద్ర అనే పేరు సంగీతంలో రాముని తెలిసినప్పుడు రామభద్ర అనే పేరు చాలాసార్లు వస్తుంటుంది. నాకు అందువల్ల రామభద్ర ఈ మధ్య అయ్యగారి శ్యామసుందర్ గారు అని వీణా విద్వాంసుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి సన్మానం చేసాం. ఆయన భార్య జయలక్ష్మి, ఆవిడ కూడా వీణా విద్వాంసురాలే. ఆవిడ ఏమందంటే నాకు సదాశివుడు గారి అమ్మాయి సరళ నా క్లాస్మేట్ అండి అంది. సరళ అదే అంటే వాళ్ళు సదాశివుడు గారి పిల్లలు ఇంకా వాళ్ళ అన్నదమ్ములు 7 ఉన్నారు. వాళ్ళందరికీ నేను మావయ్య అవుతాను. నన్ను మావయ్య అంటే ఆవిడ నేను కూడా మిమ్మల్ని మావయ్య అని పిలుస్తాను మొదలుపెట్టింది. ఆవిడ మావయ్య అని పిలవడం. నేను చెప్పా మా చుట్టాల్లో 90 మంది నన్ను మావయ్య అని పిలుస్తారు. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా ఇంకా మావయ్య అని పిలుస్తుంటారు. ఓకే, ఈజ్ ఇట్ సఫిషియెంట్? ఓకే, let's give a big clap. బొడ్డుపల్లి రవీంద్రనాథ్ ఈ ఇప్పుడు పుట్టినరోజు చేసిన వాళ్ళందరూ శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ మా బావగారు రవీంద్రనాథ్ గారు, మా బావగారు మామగారు, వాళ్ళ కూతురు రాధ. నా మ్యారేజ్ ఏమో 67లో జరిగింది. మేము బాగా గుంటూరు బందరు బాగా తిరుగుతుండేవాళ్ళం. బాగా నాకు గుంటూరు ఎప్పుడు వెళ్ళినా కూడా మా బావ బట్టలు కొనిపెట్టేవాడు, మిఠాయి కొనిపెట్టేవాడు, హోటల్కి పట్టుకెళ్ళేవాడు. ఏది శంకర విలాసు. ఒకసారి శంకర విలాస్ పట్టుకెళ్ళి అక్కడ ఓనర్ దగ్గర డబ్బులు ఇవ్వడానికి, మేనేజర్ దగ్గర డబ్బులు ఇవ్వడానికి ఇద్దరు బావాను ఇంకోళ్ళు పోటాడుతున్నారు. పోటాడితే మేనేజర్ పోటాడుదని అంటాడు. ఈలోపు ఇంకో మా బావకు ఒక అటెండెంట్ ఉంటాడు, అతను బాగా ఫైల్ మ్యాన్. అతను ఏం చేశాడు, అతను ఓనర్ మేనేజర్ నెత్తిమీ కొట్టాడు. ఏంటంటే ఏం చేయాలంటే మీరు బిల్లు కట్టమని నెత్తిమీ కొడతారు అంటే, అది కానీ మేము ఈగు కూడా వాళ్ళు కొడుతుంటాడు. వాడు పట్టదలే ఒక ఏగు కూడా వాళ్ళు ముందు బిల్లు రాస్తాం, బిల్లు కనుక మీరు వెళ్ళిపోండి అన్నాడు. అలాంటి వాటి బాగా ఫోటో తీశాడు. మా బావగారు మంచి ఫోటోగ్రాఫరు. ఆయన స్టూడియోలో చాలా ఫోటోలు పెట్టేవాడు. అందులో ఒక ఫోటో తీసింది. ఏంటి బాబా ఇలా ఫోటో తీసా వాళ్ళు డబ్బులు వేయలేదురా అనేవాడు. వాడు డబ్బులు వేయవాడు తెలియదు. ఇంకొక ఆయన ఎవరో నేమండుగానే వచ్చాడు. ఒకటి ఆయన ఫోటో తీసుకొచ్చి, ఏమండి బావగారు మరి రవీంద్ర గారు ఎలా తీశారని ఫోటో అన్నాడు. అంటే ఎలా తీశానని అన్నాడు. అంటే మీరు మరి కోతిలో తీశారని అన్నాడు. అంటే ఉన్నట్టు తీశారని అన్నాడు. మీరు ఎలా ఆయన బెజవాడ రేడియోలో మా బావగారు చాలా గీతాలు పాడాడు. 150 దాకా మంచి పాటలు పాడాడు. ఆయన కంపోజ్ చేసి బాగా పాడాడు. మంచి ఫేమస్ పాపులర్ 50 ఆ టైంలో. మంచి గాయకుడు, మంచి సింగరు. మా బావగారుతో మాకు చాలా పరిచయం ఉండేది. నన్ను ఎప్పుడు బావ అనేవాడు, ఏరా అనేవాడు, అల్లుడు అనేవాడు, బావ అల్లుడు అదేం లేకుండా కలిసి ఉండేవాడు. మా దుర్గక్కయ్య గారు దురదృష్టం అయితే 57లో పోయింది. అప్పుడైనా కూడా అప్పటికి కూడా మేము వెళ్తుండేవాళ్ళం. బాగా వస్తుండేవాడు,
బంధువులు వచ్చినప్పుడల్లా కలిసేవాళ్ళు. వీటితో చాలా మిగతా సదాశివుడు పిల్లలు, ప్రసాద్ గారి పిల్లలు చాలా పరిచయం. మేము బంధువులు వచ్చినా గుంటూరు వచ్చినా కలిసి ఉండేవాళ్ళు. అందులో వీళ్ళు ముఖ్యంగా చెప్పేదండి, బొడ్డుపల్లి వారి ఫ్యామిలీ అంతా చాలా దే ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ఫర్ ఎఫెక్షన్, లవ్ అండ్ ఎఫెక్షన్, లవ్ అండ్ ఎఫెక్షన్. ఎక్కడ ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మేము వస్తూనే ఉంటాం, నేను అటెండ్ అవుతున్నాను, వాడు పిలుస్తూ ఉంటాం, మేము అటెండ్ అవుతున్నాం. ఇక రాధా లేకపోయినా కూడా వాడు మనం వదిలిపెట్టలే. మీరు అందువల్ల ప్రతి ఫంక్షన్ మేము వస్తున్నాం, మాకు ఎటువంటి ఇది లేకుండా చాలా బాగా మేనేజ్ చేసేవాళ్ళు. అది వాళ్ళ యొక్క గొప్పతనం. అది రామస్వామి గారి నుంచి వచ్చింది ఉంటుంది బహుశా, వాళ్ళ తాతయ్య గారు. బొడ్డూరు పార్సాద్ గారు అయితే ఇంకా ఆయన ఎప్పుడు కుర్రాళ్ళే ఉన్నాడు. ఆయన 80 years ఉన్నాడు, ఆయన 80 years ఎంగనేవాడు. ఆయన ఎప్పుడు రాత్రిపూట మా ఇంటికి వచ్చి ఒకసారి రాదా ఏం చేస్తామంటే, మీరు పెదనాన్న మీరు ఎక్కువ తినలేరు అంటే, నేను ఎక్కువ తినలేండి, చమదపులు వెడకబెట్టి వేయిస్తూనే రాత్రి. ఇంకా పచ్చడి అంటే పెసరపచ్చడి చేసాను. ఆయన అటువంటి చాలా హ్యూమరస్గా చాలా బాగా మాట్లాడాడు, మంచిగా చేసాడు. ఈ పార్సాద్ గారు వీళ్ళందరూ అటు ఇటు తిరిగేవాళ్ళు. హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా మంచిగాను బాగా క్లోజ్గా మాట్లాడాడు. వాళ్ళలో ఎటువంటి దాపరికాలు ఎటువంటి లేవు. అది చాలా బాగుందండి. ఇంకో విషయం, మా బాబాయ్ ఒకసారి మీకు గుర్తు ఉంది కదా, వన్ ఆఫ్ ద పర్సన్స్ వెంట్ అండ్ టోల్డ్ హిమ్, రవి గారు నాకు ఆఫీస్లో మంచిగా పనిచేసినందుకు నాకు ప్రమోషన్ వచ్చిందండి, మీకు దండం పెడుతున్నాను. ప్రమోషన్ వచ్చినా మోషన్ వచ్చినా తప్పకుండా రవిబాబా బందర్కి వచ్చేవాడు అప్పుడప్పుడు మా అక్కయ్యతో పాటు. వచ్చినప్పుడు మేము మా ఇంటి నుంచి కొజ్జలపేటలో డివి సుబ్బారావు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. డివి సుబ్బారావు గారి భార్యను ఈ బాలా త్రిపుర సుందరి గారు అప్పచెల్లెలే. అక్కడ అలాగా డివి సుబ్బారావు గారితో కూడా మా పరిచయం. డివిజీ తిలక్. నేను గుంటూరులో ఉన్నప్పుడు పాతాళ భైరవి సినిమా రిలీజ్ అయింది. అప్పుడు డివిజీ తిలక్ గుంటూరు వచ్చాడు. అలా ఆయనతో కూడా బాగా పరిచయం. డివిజీ తిలక్ వాళ్ళ తమ్ముడు అన్నదమ్ములు. ఇప్పుడు మోహన్ కృష్ణ పిలిచారా? మోహన్ కృష్ణ వీళ్ళంతా. మోహన్ కృష్ణ అప్పుడు చిన్నపిల్లాడు. డివి తిలక్గా తెలుసు. వాళ్ళ అక్కయ్య ఆవిడ బాలతిరి వస్తుంది, వర్ధనమ్మ గారు కూతురు కుసుమను నేను సుమారుగా ఒక 1-2 ఏళ్ళ తేడా. అప్పుడు బందర్లో సంగీతం పరీక్షలు వెళ్ళేవాళ్ళం మేము ఇద్దరం పోటీగా. పరీక్షలు సంగీతం వెళ్తుండేవాళ్ళం. మా బావ బందరు వచ్చిన మా ఇంటికి వచ్చి ఇక్కడి నుంచి నడుచుకుంటూ కొజ్జలపేట అక్కడ వాళ్ళ డివి సుబ్బారావు ఇంటికి వెళ్ళేవాళ్ళం. దారిలో ఒక ఫోటో స్టూడియో ఉందన్నమాట. అదేమో ఆయన బావ అక్కడ డ్రైవర్ నుంచుని ఏ వరస్ట్ ఫోటో స్టూడియో అని తెలియవాడు. ఎవరెస్ట్ ఫోటో స్టూడియో. దాన్ని అక్కడ నుంచి ఎదుర్కొంటా నుంచి ఏ వరస్ట్ ఫోటో స్టూడియో ఏమిట్రా ఇది. బావా వాడు కొత్త పేజీకి వస్తాడు. ఇక ఇంకోటి చెప్పిన వచ్చిన వీళ్ళు 51 కదా పుట్టారు. మా అత్తగారికి అప్పుడు 16 ఏళ్ళు. సో మా అత్తగారి బ్రదర్ పర్లేదు. అయితే చిన్న ఇది అనమాట. మా అత్తగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఈయన పుట్టినప్పుడు ఆవిడకి 16 ఏళ్ళు, అంటే పెద్ద కొడుకు పుట్టినప్పుడు 16 ఏళ్ళట. అయితే వాళ్ళ తమ్ముడు మాధవ శర్మ గారిని ఉండేవారు కదా, ఆయన కొంచెం సినిమాలు ఇదనమాట, ఎక్కువ సినిమాలకు. సరే ఈయనేమో నెలల పిల్లాడట. ఈయన వదిలేసి చిన్నపిల్లాడిని ఇంట్లో వదిలేసి ఆవిడ ఇద్దరు పాతాళ భైరవి సినిమాకి తీసుకెళ్ళారు. పాతాళ భైరవి సినిమా అంటే ఆ రోజుల్లో 3 గంటలు 3:30 గంటలు ఉండేవి కదా. ఈ లోపల వాళ్ళ తాతగారు అంటే లక్ష్మీనారాయణ వీళ్ళ తాతగారు అంటే మా అత్తగారి ఫాదరు వసంత అంటారు వాళ్ళు, రుక్మిణి అన్నారు. వసంత రుక్మిణి ఆవిడ పేరు. వసంత అనేవారు. వసంత ఎక్కడికి వెళ్ళిందని ఈయనేమో సింధులు దొక్కుతున్నట్టు. అంటే చంటి పిల్లాడు పాలు పట్టకుండా ఆవిడ ఇంత ఏమిటంటే దొంగతనంగా ఆయన గోడ దూకి వచ్చి వసంత నేను ఇద్దరం పాతాళ భైరవి సినిమాకి వెళ్ళామని చెప్పారు. అప్పుడు బాగా తిట్టారట ఆయన లక్ష్మీనారాయణ గారు. మా అత్తగారు ఎప్పుడు చెప్తుండేవారు, ఆవిడే టీనేజరు 16 ఏళ్ళు. అది
మా రవి పెద్దనాన్న గారి జోక్స్ చెప్పాలంటే ఆయన రవిబాబా ఆయన మల్టీఫాసెటెడ్ ఆర్టిస్ట్. ఆయన సంగీతం అంటే లలిత సంగీతం పాడేవాడు. ఆల్ ఇండియా రేడియో అప్పుడు విజయవాడ స్టేషన్ వచ్చింది. విజయవాడ స్టేషన్లో అప్పుడు అంతా ఉద్దండులు ఉండేవాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంతా చాలామంది వింజమూరి ఆయన పాటలు రాసేవాడు. ఈయన సంగీత సంబంధించిన డ్రామాలు వీటికి మ్యూజిక్ కంపోజ్ చేసి గుంటూరు నుంచి విజయవాడ నుంచి కొంతమంది ఆర్టిస్ట్ని వెళ్ళి రేడియో ప్రోగ్రాంలు ఇచ్చేవారనమాట. అలా మేము కూడా వెళ్తుండేవాళ్ళం. ఒకసారి నేను బెజవాడ వెళ్ళా చిన్నప్పుడు. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ బాలానందంలో నేను కూడా పాడా. ఒకసారి గుంటూరు నుంచి బెజవాడ వెళ్ళి అక్కడి నుంచి బాలానందంలో వసంత పాడుతుంది కదా, వసంత పాడు నేను నాకేం చెప్పలేదు. మీరు పాడుతుంటే వచ్చేసేది ఓ పాట. ఆ రోజుల్లో వింజమూరి ఆయన రాసినవి, శ్రీశ్రీ రాసినవి, ఆరుద్ర ఆశ్రయ రాసిన పాటలు ట్యూన్ చేసేవాళ్ళు అనమాట. అవి పాడుతుండేవాళ్ళు లలిత సంగీతం. అవి పాడుతుంటే వచ్చి నేను కూడా ఒకసారి వెళ్తే సరే పాడమని పాడేశాను. అప్పుడు మా బావ అడిగాడు, ఎవరే నేను ఎందుకు రజనీకాంతరావు బాలాంతరావు ఆయన స్టేషన్ డైరెక్టర్ ఆయనే. చాలా బందర్లో డివి సుబ్బారావు గారు, ఆయన గొప్ప స్టేజ్ యాక్టర్, నటశేఖర ఆయన బిరుదు. ఆయన వింధ్యరాణి అవి హరిశ్చంద్ర ఆ నాటకాల్లో బావ కూడా వేసేవట ఒకప్పుడు. ఈయన ఆంధ్ర కళా పరిషత్ ఆంధ్ర యూనివర్సిటీలో డ్రామాలు వేసిన వీళ్ళు పోటీల్లో కూడా పాల్గొనేవాళ్ళు. ఆయనతో పాటు డివి సుబ్బారావు గారితో పాటు ట్రూప్లో రవిబాబు కూడా వెళ్ళి ఆ డ్రామాల్లో పార్టిసిపేట్ చేసేవాడు. బహుమతులు ఇచ్చేవి. ఆయన చాలా పెద్ద పేరు. తర్వాత డివి సుబ్బారావు గారికి బందర్లో ఒక డ్రామాటిక్ అసోసియేషన్ ఒకటి పెట్టారు ఆయన. అందులో ఆ రోజుల్లో పింగళ నాగేంద్రరావు, పెండ్యాల వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు బందర్లో. అక్కడ ఉన్నప్పుడు కల్పకమ్మ తల్లివై కనత వెలసిన గో అప్పుడు పాట ఆయన అప్పుడు రాశాడు. పింగళ నాగేంద్రరావు అప్పుడు ఎప్పుడో రాశాడు అన్నమాట. 50లో ఎప్పుడో రాసిన పాట. అది తర్వాత గుణసుందరి కథలో పెట్టారు. గుణసుందరి కథలో సినిమా పెట్టారు. అది ఆ పాట గుంటూరులో వీళ్ళంతా పాడుతుండేవాళ్ళు, మన పిల్లలందరూ కూడా. అక్కడ మా బావ అలా సినిమాలు వేసేవాడు. ఫోటో మంచి కాలేజీల్లో ఎక్కడ యానివర్సరీ ఉన్నా కూడా ఈయనే పిలిచేవాడు. అంటే ఒక 100 మంది 50 మంది పెద్ద గ్రూప్ ఫోటో కావాలంటే రవి స్టూడియో. అలా గుంటూరులో చాలా పేరు. అరండల్పేట రోడ్ నెంబర్ 3 క్రాస్ రోడ్ నెంబర్ 1 ఇది అడ్రస్. ఓకే. Very nice. Very nice. Sarla wants to say something. Sarla wants to say. Can we allow? Okay. Kushmanchi and Bodupalli. As a teacher. హలో, మా తాతగారు మా నాన్నమ్మ గారు వాళ్ళని నేను డాక్టర్ సదాశివుడు గారి 3వ సంతానం. మా రిలేషన్ చెప్పు. నేను రామభద్ర ప్రసాద్ జయరాం వాళ్ళ ముద్దుల చెల్లెల్ని. రాజలక్ష్మకయ్య బాలకయ్య వాళ్ళ ముద్దుల చెల్లెల్ని. ఓకే. ఇలా అసలు నేను రాగానే ఇంత గోల్ చేస్తున్నా చూడండి మావయ్య. ప్రహ్లాదరావు గారి భార్యని కూడా, కూచమంచి ప్రహ్లాదరావు. మా విశాలక్కయ్య చెల్లెల్ని. థ్యాంక్స్. అయిపోయింది. మైక్ మింగాను. మా తాతగా ఎవరు ప్లీజ్ ఇప్పుడు ఇచ్చారా? రవి let Sarala, my sister, speak please. మా తాతగారు మైక్ అక్కర్లేదండి. మేము వాళ్ళని చూడకపోయినా we have been hearing for the last 70 years we have been hearing a lot about them, and very lucky are my 7
బ్రదర్స్, మా నాన్నగారు అండ్ హిస్ 6 బ్రదర్స్. మా పెద్దనాన్నగారు నోన్ ఫర్ హిస్ లవ్ అండ్ ఎఫెక్షన్, పార్థసారథి గారు. సెకండ్ పెద్దనాన్నగారు మా బీపీ శాస్త్రి గారు, ఆయన నోన్ ఫర్ హిస్ డిసిప్లిన్. చాలా అందరం భయపడేవాళ్ళం, కానీ ఆయన ఒక్కసారి కూడా ఎవరిని ఏమి అనేవారు కాదు. ఎస్పెషల్లీ మా గర్ల్స్ని అయితే ఎప్పుడు ఏమనలే. ఆయన అలా ఒక చూపు చూసేవారు, అందరూ తోకలు ముడిచేవారు. దట్ ఈస్ హౌ ఇట్ యూస్ టు బి. అంతే, అది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మై పరబ్రహ్మ పెద్దనాన్న గారు. నెక్స్ట్ కొంతమందికి వచ్చాయి, పోనీ ఐ మైట్ గో రాంగ్. అదేంటి లాల్ పెద్దనాన్న గారు, వివేకం పెద్దనాన్న గారు ఎవరు పెద్దో నాకు తెలియదు, కానీ అచ్చా. నెక్స్ట్ మా వివేకం పెద్దనాన్న గారు, ఆయన అంటే అందరికీ ఇష్టం ఉండేది. పైగా ఆయన అంటే ఒక రకమైన ఇది, అమ్మో తిడతారు, మనం డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఆయన అన్నీ అడుగుతారు మనల్ని అదొక రకమైన భయం ఉండేది మా వివేకం పెద్దనాన్న గారు అంటే. కానీ పాపం మా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. మా నాన్నగారు అంటే చాలా ఇష్టం. అంటే మా నాన్నగారు అంటే సదాశివుడు గారు. నెక్స్ట్ మా లాల్ పెద్దనాన్న గారు, రవి పెద్దనాన్న, నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాను. రవి పెద్దనాన్న అంటేనే చాలు, ఫన్, ఎక్సైట్మెంట్, ఎంజాయ్మెంట్, ఎవ్రీథింగ్ మా రవి పెద్దనాన్న గారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మా అక్క పెళ్ళి, మాకు మై సిస్టర్ ఈజ్ బాలకమల, ఎల్డర్ సిస్టర్. అదే బాలకమల, ఓకే, కమల పెళ్ళిలో మా అందరూ మగపెళ్ళి వారు తరలి వచ్చారు. నన్ను పిలిచి మా పెద్దనాన్న, సర్లా ఈ దువ్వెన్న అవి జాగ్రత్తగా తీసుకెళ్ళి పెళ్లివారికి విడిది ఇంట్లో పెట్టమ్మా, మీ బావకి పళ్ళు రాలుతాయి జాగ్రత్త అని చెప్పు అన్నారు. నాకు ఐ డిడ్ంట్ నో అట్ దట్ టైం అసలు ఏంటి అని. సరే నేను దువ్వెన్నిచ్చి మా బావకి, బావ పళ్ళు రాలుతాయి జాగ్రత్త అని చెప్పా. దట్ ఈస్ హౌ మా రవి పెద్దనాన్న ఈస్ ఫేమస్. మా అందరికి ఇన్స్టెంట్ స్పాంటేనిటీ వాస్ హిస్. ఆ పోలిక రాంభద్రకి బాగా వచ్చింది, మా అన్నయ్యకి బాగా వచ్చింది. ఎక్కడ ఎలాంటి ఒకేషన్లో కానీ హీఈస్ రెడీ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఎ జోక్. 3 cheers to రాంభద్ర, ప్లీజ్ క్లాప్. నెక్స్ట్ లాల్ పెద్దనాన్న గారు అంటేనే చాలు, జై శ్రీరామ్. ఆయన అసలు భక్తికి మారు పేరు మా లాల్ పెద్దనాన్న గారు. ఆయన దీంట్లో మన దీనికి కోర్టుకు వెళ్ళి కూడా శ్రీ రామ్ 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 అనేవారట. దట్ ఈస్ హౌ ఆయన విషయం నాకు తెలిసింది. మా హంస పెద్దనాన్న గారు మటుకు, టు బి వెరీ ఫ్రాంక్, ఐ కుడ్ నాట్ సీ హిమ్. నేను చూడలేదు ఆయన్ని. బట్ అట్ ద సేమ్ టైం మా నాన్నగారు ఎప్పుడు మా హంస పెద్దనాన్న గారి గురించి చెప్పేవారు. చాలా, నాకు హంస అంటే చాలా ఇష్టం అమ్మా, నాతో బాగా మేమిద్దరం బాగా ఆడుకునేవాళ్ళం, కానీ లాలు రవి అంత అల్లరి చేసేవాడు కాదు హంస అని చెప్పేవారు. దట్ ఈస్ హౌ హీ యూజ్డ్ టు టెల్. దెన్ అబౌట్ మై ఫాదర్, ద గ్రేట్ బయోకెమిస్ట్, అండ్ అసలు మా నాన్నగారు సైంటిస్ట్, మా నాన్నగారు స్పిరిచువల్ లీడర్. ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ లవ్, ఎఫెక్షన్ అండ్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్ ఫర్ హిమ్. దట్ ఈస్ మై ఫాదర్, వెరీ లవింగ్ అండ్ ఎఫెక్షనేట్. బొడ్డుపల్లి 7 brothers, చాలా లవింగ్ అండ్ ఎఫెక్షనేట్. దేర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్ అబౌట్ ఇట్. అండ్ లక్కీలీ మా పెద్దనాన్నగారుల వైఫ్స్ కూడా, దే వర్ ఆల్ వెరీ లవింగ్. అందరు అసలు మేము ఎవరైనా కలిసామంటే, అరే ఆ జనరేషన్ నుంచి రాని. సో దట్ ఈస్ హౌ ఆల్ దీస్ ఇయర్స్ మా 7 పెద్దనాన్నగారులు, మా నాన్నగారిని కూడా అందులో కలిపా. 7 బ్రదర్స్తో వీ హ్యాడ్ వండర్ఫుల్ టైం. వాళ్ళకు ఒక సిస్టర్ కూడా ఉండేది, బట్ నన్ ఆఫ్, అట్లీస్ట్ ఐ హ్యావ్ నాట్ సీన్. మీనాక్షి, మీరు చూసారా మావయ్య మీనాక్షి అత్తయ్యని? మేమెవ్వరం 7 brothers plus 1. ఆవిడ వీణ వాయించేది. ఆవిడ
వీణ వాయించేది. నాకు కొద్దిగా సంగీతం వచ్చు, నాకు కొంచెం సంగీతం వచ్చు. ఆవిడ వీణ వాయించేది. ఆ వీణ ఒక పెట్టి ఉండేది, బాక్స్లో పెట్టి ఉండేది. ఎప్పుడైనా తీసి పెడదా అంటే ఎంత జనం అంతా వచ్చి కూర్చునేవాళ్ళు. ఒకడు బెరడా చెప్పేవాళ్ళు, ఒకటి తేగలగేవాళ్ళు, ఒకళ్ళు ఆవిడని వాయించని వాళ్ళు అసలు వాయించడం కుదిరేదే కాదు. అప్పుడు ఏం చేయాలంటే కొంత మెల్లిగా అందరిని బయటికి పంపించి తలుపులేసి నన్ను కూర్చోబెట్టి ఇవి చూడు నేను వాయిస్తాను తాళం ఏమని చెప్పేది అనమాట. ఆవిడకి అసలు ఆ వీణ వాయించే అవకాశం లేకుండా చేసేవాడు అక్కడ. అంతా పరమహంస గారు, వివేకానంద గారి తర్వాత అనుకుంటా, వివేకానంద గారి తర్వాత అనుకుంటా, వివేకానంద గారు. వివేకానంద గారు హైదరాబాద్లో బాలాజీ భవన్లో పెళ్లి చేశాడు వాళ్ళ అమ్మాయికి. అమ్మాయి ఎవరు? లలితకి. అప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్నా, అందరం వెళ్ళాం. ఆవిడని వీళ్ళు ఎంత పిల్లలంతా తెగ విపరీతంగా విడిపించేవాళ్ళు. ఆవిడని తిన్నగా వండించేవాడు కాదు. ఆవిడ పాపం అంటే అది ఒక్కతే అలా ఉండేది. సంగీతం ఏదో కాస్త వాయించుకుందంటే కూడా కుదిరేది కాదు. ఇంక వీళ్ళందరినీ పంపించేసి ఎదురు కూర్చుని అప్పుడు వాయిస్తే నేను తాళం వేస్తుంటే వాయించేదాన్ని. అప్పటికి జానకి కొంతమంది సంగీతం నేర్చుకునేవాడు. ఒక టీచర్ వచ్చి ఇంటికి సంగీతం చెప్పేవాడు. చెప్పినా కూడా వీళ్ళు మిగతా పిల్లలు ఉండేవాడు కాదు. తర్వాత మా రవిబాబు గురించి 2 జోకులు చెప్తాను. మేము మా ఇంటికి వచ్చిన భోజనం చేసిన తర్వాత బాబా ఒక్కబడి వేసుకుంటామంటే నో మైనర్ వయసెస్ అని. తర్వాత కూల్ డ్రింక్స్ ఏదో విషయం, డ్రింకింగ్ విషయం ఏదో వచ్చింది. ఒకసారి మా తమ్ముడి గురించి చెప్పడం అనమాట. మా బావమరదలు అక్కడ మా ఇంటికి హైదరాబాద్ ఆనందనగర్ కూడలో విశ్వేశ్వరయ్య స్టాచ్యూ ఒకటి ఉంది సెంటర్లో. వాళ్ళిద్దరూ అక్కడ మేము అంటే వీళ్ళు కొంచెం తాగి వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు. మేము ఏంటి బాబా ఇలా ఏంటంటే నీకేం తెస్తాను, నీకు ఆఖరి కూల్ డ్రింక్ కూడా మీకు పడదు. మా బావమరిద్దరు ఇద్దరు కూల్ డ్రింక్ తాడి అదే ఫ్యాంటా ఏదో ఉండేది ఆ రోజులో గోల్డ్ స్పాట్లో. అక్కడ విశ్వేశ్వరయ్య స్టాట్యూ దగ్గర పడిపోయారు వీళ్ళు. అంటే మా గురించి అలా జోక్గా చెప్పామన్నమాట. ఎప్పుడు సుశల దక్షిణామూర్తి మ్యూజిక్ డైరెక్టర్, ఈయన కలిసి ఇద్దరు వచ్చారు ఒకసారి. ఇద్దరే అదే వీళ్ళిద్దరికి పరిచయం ఉంది. సుశల దక్షిణామూర్తి గారు తాతగారు నాకు తాతగారు అవుతారు. ఆయన తాతగారు, ఆయన పేరు సుశల దక్షిణామూర్తి మా బావ అవుతాడు, మ్యూజిక్ డైరెక్టర్. అతను బావ అవుతాడు. వాళ్ళ తాతగారు నా తాతగారు అన్నదమ్ములు అనమాట. సుశల దక్షిణామూర్తి శాస్త్రి గారు. మా తాతగారి పేరు లక్ష్మీనరసింహ శాస్త్రి, అదే వీడికి పేరు పెట్టారు. మా ఇంట్లో సుశల దక్షిణామూర్తి నరసింహ శాస్త్రి, ఈ పేరు కదా ఆ పేరు ఏదో ఉంటాయన్నమాట. ఇప్పుడు నౌ కమింగ్ టు దిస్ జనరేషన్, అయిపోయింది 7 బ్రదర్స్ చెప్పేసాను. ఇప్పుడు నౌ కమింగ్ టు దిస్ జనరేషన్ మీ గురించి. వాళ్ళందరూ నాకు ఎక్కువ తెలియదురా. మీ 7 గురించి అయితే నేను చెప్పగలుగుతా. మా చిన్నప్పటి నుంచి మేము అన్నయ్య అంటే మాకు వీ యూస్ టు హ్యావ్ ద ఫిగర్ ఆఫ్ చలపతి అన్నయ్య. ఆయనే మా అందరికీ అన్నయ్య. అక్కయ్య అంటే వసంత అక్కయ్య. మిగిలిన సిస్టర్స్ ఇంతమంది లలితక్కయ్య, లక్ష్మక్కయ్య, వీళ్ళందరూ జానకక్కయ్య వీళ్ళందరూ ఉన్నారు. బట్ వీ ఆల్వేస్ యూస్ టు థింక్ అక్కయ్య అంటే వసంత, అన్నయ్య అంటే చలపతి. వల్లక్కయ్య అక్కయ్య కాదు ఆవిడ అసలు గ్రూప్కే. ఎందుకంటే మా వల్లక్కయ్య ఈజ్ ద ఎల్డెస్ట్ డాటర్ ఆఫ్ పార్థసారథి గారు. అండ్ షీ ఈస్ 1 year elder to my father. So she always had an upper pedestal rather than these people. Nijanga, she was on the upper pedestal. అవును, ఆవిడే పిఏ. మా వల్లక్కయ్య ఏమో మా నానమ్మ గారు వాళ్ళ దాంట్లో అన్ని పద్దులన్నీ రాసి అంతా చేసేది. చాలా పొడుగ్గా ఉంటే పెడస్టల్ వేసినట్టున్నారు. అదే అగైన్ స్పాంటైనిటీ అంటే మా
అన్నయ్య ఇదే అందుకోసమే ఈజ్ ఆఫ్టర్ రవి పెద్దనాన్న రాంభద్ర. సో మా పెద్దనాన్న గారి పిల్లలు అంటే శేఖరం అన్నయ్య అగైన్ నోన్ ఫర్ లవ్ అండ్ ఎఫెక్షన్, పట్టాభ్ అన్నయ్య కొద్దిగా టచ్ మీ నాట్గా ఉండేవారు కానీ బట్ అందరితో లవింగ్ అండ్ హీ వాజ్ ఎ గ్రేట్ సింగర్. చాలా బాగా పాడేవాడు పట్టాభ్ అన్నయ్య, ఎంత బాగా పాడేవారు. తర్వాత నెక్స్ట్ ఉమా అన్నయ్య ఫోటోగ్రాఫర్, మమ్మల్ని నిలబడమని గంటలు నిలబెట్టేవారు ఫోటోకి. ఇలా నిలబడవే, అలా నిలబడవే, సరిగ్గా కూర్చోవే, నిలబడవే, అన్నయ్య ఫోటో తీయి ప్లీజ్ వెళ్తామనేవాళ్ళం మేము. దట్ ఈస్ అబౌట్ మా ఉమా అన్నయ్య. మా రంగన్నయ్య ఏరా ఏం చేస్తున్నావు, కాస్త వేడి చాయ్ ఇస్తావా అని అడిగేవాడు. పొద్దున్నే వచ్చి గబా ఫస్ట్ వచ్చి చాయ్ అడిగేవాడు. తర్వాత బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చి ఇప్పుడు పెట్టవే అమ్మాయి ఏదైనా టిఫిన్ తిని వెళ్ళిపోతాను. ఆయన అసలు ప్రతి ఇంటికి ఎప్పుడు వైట్ డ్రెస్సే వేసుకునేవారు. ఆల్వేస్ యూస్ టు బీ ఇన్ వైట్ డ్రెస్. నెక్స్ట్ మోహన్ అన్నయ్య నోన్ ఫర్ హిస్ డెఫ్నెస్. చాలా మరి నాకు అంతకన్నా ఏం చెప్పాలో తెలీదు. మోహన్ అన్నయ్య రంగన్నయ్య చెప్పానుగా వైట్ డ్రెస్ మావయ్యలానే, పసివాడు మావయ్యలానే డిక్షనరీ. నెక్స్ట్ రాజా అన్నయ్య కూడా చాలా బాగా పాడేవాడు. అండ్ ఆయనకేమో ఒక బుల్బుల్ ఉండేది, ఆ బుల్బుల్ వాయించేవారు ఎప్పుడు మా రాజా అన్నయ్య. మా బ్యాంకే కాబట్టి నాకు తెలుసు. రిజైన్ చేశారు తీసుకుంటే ఆయన ఎగ్జిట్ ఇంటర్వ్యూలో అడిగారట, వాట్ యూ వాంట్ టు డూ ఆఫ్టర్ రిటైర్మెంట్ అని అడిగితే ఓ పాట పాడి వినిపించారట డీజీఎంకి. ఐ వాంట్ టు పర్స్యూ దిస్ అన్నారు. బాగా పాడేవారు, చాలా బాగా పాడేవారు. వెంటనే వేస్తారట రిటైర్మెంట్. దెన్ కమ్స్ శాస్త్రి అన్నయ్య. known for caroms, ఆయన కూడా బ్యాంక్ ఆఫీసరు, known for table tennis and tennis. టెన్నిస్ అదే శాస్త్రి. ఇప్పుడు జాన్క ఫస్ట్ మా వల్లక్కయ్య, ఫస్ట్ అందరిలోకి ఎల్డెస్ట్ ఈజ్ వల్లక్కయ్య. ఆ వల్లక్కయ్య ఈజ్ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్. అసలు ఎప్పుడూ కూడా మమ్మల్ని ఎంత బాగా చూసుకునేదో, అసలు చిన్నపిల్లల్ని చూసుకున్నంత ప్రేమగా చూసుకునేది. ఎవరు ఎప్పుడు వచ్చినా వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి ఇచ్చి చాలా బాగా చూసుకునేది ఆవిడ. ఐ థింక్ షీ ఇన్హెరిటెడ్ దట్ ఫ్రమ్ మై పెద్దనాన్న. దట్ ఈస్ వల్లక్కయ్య. నెక్స్ట్ ఈస్ జానకక్కయ్య, మహాలక్ష్మక్కయ్య. వాళ్ళంట్లో అంత మహాలక్ష్మక్కయ్య కూడా చాలా లవింగ్ అండ్ ఎఫెక్షనేట్. వాళ్ళ పిల్లలందరూ ఇప్పటికీ మమ్మల్ని అందరినీ చాలా ఇదిగా చూస్తారు. వీ ఆల్ కీప్ మీటింగ్ ఆఫెన్. బొడ్డుపల్లి గ్యాదరింగ్స్లో తప్పకుండా వస్తారు. ఎవరు? మహాలక్ష్మక్కయ్య మద్రాసు, తర్వాత ఏమో హైదరాబాద్ కూడా ఉండేది. తర్వాత హేమలతక్కయ్యకి 3 పిల్లలు. జానకక్కయ్య. నెక్స్ట్ ఈజ్ జానకక్కయ్య షీ వర్క్ యాజ్, ఆవిడ కూడా కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఇన్ ఏ స్కూల్, టీచర్ ఇన్ ఏ స్కూల్. బాగా చాలా హైలీ డిసిప్లిన్ లేడీ. 3 పిల్లలు. మహాలక్ష్మక్కయ్య, జానకక్కయ్య, తర్వాత వీళ్ళ 3 చాలా బాగా పాడేవారు. సుందరక్కయ్య. దెన్ నెక్స్ట్ అయిపోయారు కదా అందరు. కరెక్ట్. నెక్స్ట్ మా పరబ్రహ్మ పెద్దనాన్న గారికి 3 పిల్లలు. చలపతి, ప్రసాద్ అండ్ ఫనీ ఈజ్ మై ట్విన్ బ్రదర్. చలపతి అన్నయ్య పాపం వీళ్ళు మా రామభద్ర, జయరామ్, ప్రసాద్ మమ్మల్ని ఏడిపించుకు తినేవాళ్ళు. మా 3 సిస్టర్స్ని ఏడిపించేసేవారు. వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళం చలపతి అన్నయ్య ఎప్పుడు వస్తాడా చెప్దాము అని యూస్ టు బౌన్స్ అనమాట. రాగానే అన్నయ్య వీళ్ళిలా చేశారు, వాళ్ళ 3 బాగా తిట్టేవారు. అండ్ వీ యూస్ టు అట్ దట్ టైమ్ ఎంజాయ్. అట్ దట్ టైమ్ సారీ బ్రదర్స్. సో ప్రసాద్ వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్.
చాలా అసలు వెరీ ఇంటెలిజెంట్. అట్ దిస్ ఏజ్ ఇఫ్ హీఈస్ డూయింగ్ హిస్ PhD. కంగ్రాచులేషన్స్ డాక్టర్ విజయ్ ప్రసాద్. కంగ్రాచులేషన్స్ డాక్టర్ విజయ్ ప్రసాద్. ఒక సంవత్సరం అయింది. సో దట్ ఈస్ ఇప్పటికీ మా విజయ్ ప్రసాద్ ఎప్పుడు కూడా అందరినీ కావాలనుకుంటాడు, అందరూ రావాలనుకుంటాడు అట్లా. నెక్స్ట్ కమ్స్ మై ట్విన్ బ్రదర్ ఫణిరాజ్. వెరీ మిస్ట్రియస్, వెరీ వెరీ మిస్ట్రియస్. మమ్మల్ని ఏడిపించుకుని ఆడి నాతో చాలా, బట్ హీస్ వెరీ క్లోజ్ టు మీ. మేము ఇద్దరం చాలా క్లోజ్గా ఉంటాము. అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ చైల్డ్హుడ్ విత్ హిమ్. అగైన్ ఇప్పుడు లాస్ట్ 40 yearsగా వీఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ సిటీ. ఎవ్రీ నవ్ అండ్ దెన్ వీ కీప్ మీటింగ్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ ఫనీ. చెప్పేసాను మా ఫనీ గురించి. ప్రహ్లాద్ గురించి మా ఆయన, ఇది గొడ్డుపల్లి ఫ్యామిలీ చెప్పుకుందాం. నెక్స్ట్ మా అది ఇప్పుడే కాదు బాబు గారు, లలితక్కయ్య, మా వివేకం పెద్దనాన్న గారు అమ్మాయి లలితక్కయ్య. ఇప్పుడు లలితక్కయ్య అంటే మాకందరికీ చాలా ఇష్టం ఉండేది. ఎందుకు అంటే చక్కగా వాళ్ళ పిల్లలిద్దరు బేబీ పాప మా అందరితో చాలా ఇదిగా ఉండేవారు. అండ్ ఐ థింక్ మాకు తెలిసి అటెండ్ అయిన ఫస్ట్ వెడ్డింగ్ వాస్ లలితక్కయ్యాస్. ఈ బాలాజీ భవన్లో జరిగింది. దట్ ఈస్ లలితక్కయ్యాస్ హస్బెండ్ ఈస్ అగైన్ అవర్ రిలేటివ్ గురునాథం మావయ్య. పాప ఆయన ఎంతో బాగా అందరినీ చాలా చనువుగా చక్కగా ప్రేమగా చూస్తారు. కానీ ఆయనకేమో మేము చిన్న నిక్ నేమ్ పెట్టాము, జి గురునాథ్. అయితే జి గురునాథ్ అంటాం. ప్లీజ్ ఏమనుకోకు అక్కయ్య. అయిండొచ్చు మావయ్య, కానీ మా మావయ్య గురునాథం మావయ్య బాగా. మళ్ళీ వాళ్ళందరూ వేరే ఫ్యామిలీ విచ్ ఐ డోంట్ వాంట్ టు టాక్. నెక్స్ట్ కమ్స్ లక్ష్మక్కయ్య. లక్ష్మక్కయ్య వాస్ ఎ డాన్సర్ అండ్ ఎ సింగర్ ఆల్సో. చాలా బాగా డాన్స్ చేసేది, చాలా బాగా పాడేది. అండ్ హర్ హస్బెండ్ ఏమో ఆయన IIT బాంబేలో ప్రొఫెసర్. చెప్తా. నెక్స్ట్ మా బాబా అన్నయ్య కూడా మా అందరికీ చాలా ఇష్టం. నేను వినట్లేదండి. చూడు ఓ అదా, ఆయనకి రికార్డ్ బాబా అన్నయ్య అండ్ చలపతి అన్నయ్య వాళ్ళు చాలా గ్రేట్ ఫ్రెండ్స్. సో వాళ్ళిద్దరూ ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు. బాబా అన్నయ్య మా అందరితో బాగా క్లోజ్గా ఉండేవారు. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా హీ మేక్స్ ఇట్ ఏ పాయింట్ టు మీట్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ అస్ డెఫినెట్లీ. Oh, 3 cheers to Baba Annaya. He was one of the persons who COVID injection ki help చేసినది. వ్యాక్సిన్కి సరే. నెక్స్ట్ విశాలక్కయ్య. లక్ష్మక్కయ్య చెప్పేశాను, నువ్వు వినలా. ఈవిడే మా విశాలక్కయ్య. మా విశాలక్కయ్య బావగారు ఆయన. విశాలక్కయ్య గురించి ఏం చెప్పను. విశాలక్కయ్య యాజ్ ద నేమ్ గోస్ చాలా విశాలమైన హృదయం ఉన్న అక్కయ్య. హెల్ప్డ్ బై రామభద్ర. మా అందరికీ పాపం తను అల్లిన బ్యాగులు, పూసలు, గొలుసులు అవన్నీ మాకు మా అక్కయ్య ఎప్పుడూ ఇస్తూ ఉండేది. రీసెంట్గా కూడా నాకు ఒక 25 ఇస్తే నేను మా మనవలందరికీ పంచాను. థ్యాంక్ యూ అక్కయ్య. నెక్స్ట్ కమ్స్ రామ్ కుమార్. విశాలక్కయ్య అంటే చెప్తాను. ఐ వాజ్ ఇన్ నెల్లూరు, ఎవరు నెల్లూరు మాట. సో షీ కేమ్ ఫ్రమ్ బాంబే ఫర్ ద లక్ష్మీస్ మ్యారేజ్ అండ్ షీ టాట్ మీ తెలుగు.
బాంబే నుంచి వచ్చి నెల్లూరుకి వచ్చి నాకు తెలుగులో అంటే ఇట్ ఆల్సో టెల్స్ అబౌట్ మై లెవెల్ ఆఫ్ తెలుగు అండ్ షీ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ లేడీ. తెలుగు అంతా చెప్పి వితౌట్ రియలీ లుకింగ్ ఇన్ టు ఎనీ బుక్ షీ హెల్ప్ మీ పాస్ త్రూ ద ఎగ్జామ్ అండ్ ఆల్. సో ఐ నెవర్ ఫర్గెట్ దట్. సరళ బ్యాక్ టు యూ. సరళ ఐ ఫర్గాట్ మా లక్ష్మక్కయ్య పెళ్ళి నెల్లూరులో మా పరబ్రహ్మ పెద్దనాన్న గారు వాళ్ళ ఇంట్లో అక్కడ చేశారు. దాట్ వాస్ ద వెడ్డింగ్ వెన్ వీ థరోలీ ఎంజాయ్. లలితక్కయ్య పెళ్ళి వాస్ ద ఫస్ట్ వెడ్డింగ్ వీ సా అండ్ లక్ష్మక్కయ్యస్ పెళ్ళింగ్ వాస్ ద వన్ విచ్ వీ ఎంజాయ్డ్ థరోలీ. ఇట్లా ఒకళ్ళకి అప్పడం వేసి నెక్స్ట్ ప్లేట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ అప్పడం అయిపోయేది, మళ్ళీ అప్పడం అంత గోల చేసాం. వీ థరోలీ ఎంజాయ్. థ్యాంక్స్ టు పరబ్రహ్మ పెద్దనాన్న గారు ఫర్ దట్. నెక్స్ట్ అయిపోయిందా? నెక్స్ట్ అయిపోయింది. రాము చెప్పేశాను. నెక్స్ట్ నాకు తెలియదు చెప్పేసాను. నెక్స్ట్ మీరు కాదు, సీతారామన్నయ్య, రవి పెద్దనాన్న గారు. ఓకే, రవి పెద్దనాన్న గారు. నెక్స్ట్ మా రవి పెద్దనాన్న గారు. రవి పెద్దనాన్న గారు అనగానే వసంతక్కయ్య, ద గ్రేట్ అదేంటి సింగర్, ప్లేబ్యాక్ సింగర్. ప్లే అన్నది మర్చిపోయాను అక్కయ్య, థ్యాంక్ యూ. ప్లేబ్యాక్ సింగర్. ఈ ఆవిడ ఎంత ఫేమస్ ఆల్ ఓవర్. మన జనరేషన్కి బాగా తెలుసు, నెక్స్ట్ జనరేషన్కి కొద్దిగా తక్కువ. కానీ వాళ్ళ చెల్లెలి కొడుకు సాయి, నౌ కాల్డ్ తమన్, హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్. మా వసంతక్కయ్య ఎప్పుడు కూడా పాడమంటే షీ నెవర్ రిఫ్యూజ్డ్. అన్నం తింటూ కూడా పాడేది. దట్ వాజ్ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇన్ ఎనీబడి ఎల్స్. చాలా అన్నం తింటూ అక్కయ్య పాడవా అంటే పాపం పాడేసేది. దట్స్ సంథింగ్ అబౌట్ వసంతక్కయ్య. వసంతక్కయ్య తర్వాత కళ్యాణక్కయ్య. పాపం షీ డైడ్ ఎట్ ఏ వెరీ యంగ్ ఏజ్. కానీ తన పిల్లలు ముగ్గురు దే ఆర్ ఆల్ వెరీ వెల్ సెటిల్డ్ ఇన్ యుఎస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. దట్ ఈస్ అబౌట్ కళ్యాణక్కయ్య. నో రాధక్కయ్య, మా పసివాడు మావయ్యస్ వైఫ్. రాధక్కయ్య పాపం చాలా లవ్వింగ్. ఏం కదా ఎలా అనేదో, రావే అమ్మా నువ్వు వస్తే నాకు బాగుంటుందిరా తల్లి, నీకేం కావాలిరా అని చేసి పెట్టేది. నాకు బజ్జీలు చేసింది ఒకసారి. నాకు వాళ్ళ ఇంటికి వెళ్తే బజ్జీలు చేసి పెట్టింది, దోశలు అన్నీ. పాపం రాధక్కయ్య వాస్ వెరీ లవింగ్. నెక్స్ట్ బజ్జీలు బాగున్నాయి కాబట్టి అది ఎక్కువ చెప్తాం. రాము అన్నయ్య చాలా బాగా పాడేవాడు. హీస్ నోన్ ఫర్ హిస్ గజల్ సింగింగ్. ఆయన ఎక్కడ చోలా హోటల్ ఆఫ్ చెన్నైలో ఆయన హీ యూస్ టు డైలీ సింగ్. ట్రైడెంట్ నాకు తెలిసింది చోలా, తర్వాత ట్రైడెంట్ అట, సారీ. చోలాలో డైలీ హీ యూస్ టు సిట్ అండ్ సింగ్ గజల్స్. చాలా బాగా పాడేవాడు. సవేరా కరెక్ట్. పాపం మా రాము అన్నయ్య కూడా పోయారు, ఆయన వైఫ్ కూడా పోయింది. His son is there in US. చాలా బాగా పాడేవాడు అన్నయ్య, చాలా బాగా పాడేవాడు, నో డౌట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ రాజ్యం అక్కయ్య బర్త్డే బేబీ గర్ల్. రాజ్యం అక్కయ్య చాలా లవింగ్ అండ్ ఎఫెక్షనేట్ టు అవర్ గుడ్ లక్. మా బావగారు, వెరీ బావగారు, రామస్వామి బావగారు. అదే చెప్తున్నాను మావయ్య. Unlike the other sisters and brothers, Rajam Akkaya chala calm but ever cheerful and smiling. Assal matladu.
బావగారులు మాట్లాడితే వినద్దు రా మనం. ఏదో మీరు ఇట్లా అంటున్నారేంటి? బావగారు నెక్స్ట్ దట్ ఈస్ అబౌట్ రాజ్యమక్కయ్య 3 cheers అయిపోయింది. నెక్స్ట్ సావిత్రక్కయ్య. సావిత్రక్కయ్య ఇస్ తమన్స్ మదర్. పాపం మా సావిత్రక్కయ్య ఆల్సో లాస్ట్ హర్ హస్బెండ్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్, బట్ సాయి చాలా బాగా చూసుకున్నాడు అండ్ షీఈస్ బ్లెస్డ్ విత్ 2 children. One is Sai Taman, the other one is Yamini. Yamini is also a great singer, budding singer now. నెక్స్ట్ సీతారామన్నయ్య. చెప్తా బిఫోర్ నేను రాజా అన్నయ్య గురించి చెప్పటం మర్చిపోయాను. రాజా అన్నయ్య మాకు వైజాగ్లో ఉన్నప్పుడు రాజా అన్నయ్య అండ్ సీతారామన్నయ్య దే బోత్ యూస్ టు కమ్ ఎవ్రీ సాటర్డే వీకెండ్స్కి వచ్చేవారు. వచ్చేటప్పటికి మేము న్యూస్ పేపర్లు అన్నీ రెడీగా పెట్టుకునేవాళ్ళం. ఎందుకు అంటే వాళ్ళ కాలమ్స్ అన్నీ చదివి మాకు చెప్పేవారు. అండ్ దే యూస్ టు ప్లే విత్ అస్ ఎ లాట్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ రాజా అన్నయ్య అండ్ సీతారామన్నయ్య. సో నౌ కమ్స్ టు సీతారామన్నయ్య. చాలా లవింగ్, ఇప్పటికీ అలా కామ్గా, అసలు ఎప్పుడు కోపం అన్నది ఐ హ్యావ్ నాట్ సీన్. రామలక్ష్మి నువ్వేం చెప్తావు నాకు తెలీదు, కామేశ్వరక్కయ్య. బట్ మాకు తెలిసి సీతారామన్నయ్య మటుకు ఎప్పుడు ఎవరిని గట్టిగా అనటం కానీ కోపం తెచ్చుకోవటం కానీ చూడలేదు. అలగడు అది కష్టం. ఓకే బావగారు చెప్పినట్టు మా వదిన అయితే మీ అనే కోపం లేదమ్మా అంటే సరే, అందుకోసమే బెటర్ హాఫ్స్ని ఎవరిని మేము ఇప్పుడు ఒపీనియన్స్ అడగటం లేదు. మేము మా బెటర్ హాఫ్స్ని ఎవరిని ఒపీనియన్స్ అడగటం లేదు, ఎందుకంటే అప్పుడు ఫ్యాక్ట్స్ వస్తాయి. ఫ్యాక్ట్స్ వస్తాయి అన్నారా వదిన? యు ఆర్ సపోజ్ టు గివ్ ఏ గుడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ మై బ్రదర్. ఇంకా మా ఒక్కర్లేదు నాన్న, నాకు అలవాటే. నెక్స్ట్ మా ప్రసూనక్కయ్య. ఒరే ఇంతసేపు మాట్లాడితే తిడతావు నన్ను తర్వాత. ఫాస్ట్ ఫార్వర్డ్. సరే ప్రసూనక్కయ్య తను కూడా పాపం చాలా ఫ్రెండ్లీ అండ్ లవింగ్ అండ్ మంచి ఆవిడ. అంతకన్నా నేను ఇంకా ఎక్కువ చెప్పలేను ప్రసూనక్కయ్య గురించి. నెక్స్ట్ కామేశ్వరక్కయ్య. షీఈస్ ఆల్సో అగో ఇక్కడే ఉంది, వన్ ఆఫ్ ది బర్త్డే బేబీస్ ఆఫ్ ద డే, వన్ ఆఫ్ ద డాక్టర్స్. డాక్టర్ కామేశ్వరి, హర్ హస్బెండ్ లక్ష్మీనారాయణ గారు, వాళ్ళిద్దరూ మాకు బావగారు. మాకు చాలా చాలా ఇష్టమైన వాళ్ళు. అండ్ కామేశ్వరక్కయ్య తన తెలుగు నాలెడ్జ్, ద వే షీ స్పీక్స్ అండ్ ద వే షీ కొరిలేట్స్ ఈజ్ సంథింగ్ వీ షుడ్ ఆల్ అప్రిషియేట్ హర్. అండ్ నమస్కారాలు అక్కయ్య నీకు. అదే అందుకోసమే చెప్పానండి కామేశ్వరక్కయ్య. నెక్స్ట్ నెక్స్ట్ కమ్స్ మారుతి అంటే రెప్లికా ఆఫ్ లాల్ పెద్నాన్ గారు. తెలుసు కదా మారుతి అంటే. అంటే అదే చెప్తున్నాను ఇప్పుడు. మారుతి రెప్లికా ఆఫ్ మై పెద్నాన్ గారు, లాల్ పెద్నాన్ గారు. వాడు ఏ మాట మాట్లాడినా రామ్ 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 అంటూనే మాట్లాడతాడు. అండ్ మా మారుతి గురించి చెప్పాలంటే వాల్యూమ్స్ ఉంటాయి. వన్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు కోట్ ఈస్, ఇక్కడ ఆయన ఎవరు గల్లా, ఆయన ఎవరో ఆయన్ని గాలి జనార్దన్ రెడ్డి గారిది ఇది వస్తే he offered some crores to him. తను చక్కగా దండం పెట్టి నాకు వద్దు అని చెప్పి ఆయన అంత సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ హైలీ డివోటెడ్ పర్సన్ ఆయన. దట్ ఈస్ అబౌట్ ఆయన గురించి చాగంటి గారు, గరికపాటి గారు అందరూ కూడా దే టాక్ ఎ లాట్ అబౌట్ మారుతి. దట్ ఈస్ వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ టు బి కాల్డ్ మారుతి సిస్టర్స్. కరెక్ట్.
నెక్స్ట్ ఒకటే వర్డ్ చెప్పాడు, లంచం తీసుకోవటం నా ప్రాణం పోవటం ఒకటే అంతే, సమానం. అదిగో దట్ ఈస్ రామలక్ష్మి. ఎవరికి చెప్పాడు? రిజిస్ట్రార్ గారికి దగ్గర చెప్పారు. ఆయన ఇంటికి పిలిచి చెప్తే ఆయనకి ఆ మాట చెప్పి నమస్కారం. అన్నం పెట్టి ఇంటికి వచ్చాడు. అది మా మారుతి గురించి. నెక్స్ట్ మారుతి తర్వాత మా చెల్లెలు, ద యంగెస్ట్ ఆఫ్, ఫస్ట్ ఏమో వల్లక్కయ్య అయితే ద యంగెస్ట్ ఇన్ అవర్ బొడ్డుపల్లి ఫ్యామిలీ ఈజ్ రామలక్ష్మి. She's there. రామలక్ష్మి, షీ వర్క్ యాజ్ ఏ టీచరా లెక్చరరా? లెక్చరర్. కరుణ కన్నా చిన్నది, కరుణ కన్నా చిన్నది. షీఈస్ ద యంగెస్ట్ అక్కయ్య, వదిన. అది కూడా చాలా లవ్వింగ్ అండ్ ఎఫెక్షనేట్. ఎప్పుడు కలిసిన అక్కయ్య అక్కయ్య, నన్ను అక్కయ్య అని పిలిచేది అదొక్కతే, ఇంకెవ్వరు పిలవరు. ఆ హరి రఘు అస్సలు పిలవరు అక్కయ్య అని. వాళ్ళిద్దరికన్నా నేను పెద్దదాన్ని, అయినా వాళ్ళు పిలవరు. నాట్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ యూ, జస్ట్ గివ్ హర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ క్రెడిట్. Ramalakshmi, you want to take it back? దట్ ఈస్ రామలక్ష్మి అక్కయ్య, రామలక్ష్మి. You want to call her still Akkaya? You still want to call her Akkaya? వెరీ లవింగ్ అండ్ ఎఫెక్షనేట్ గర్ల్. నెక్స్ట్ అయిపోయారు ఇప్పుడు మనమే. హంస పెద్దనాన్న గారు, హంస పెద్దనాన్న గారు, జయరామ్. ఇవాళ బర్త్డే ఇది. జయరామ్ అంటే మాకందరికీ చాలా ఇష్టం. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళ ముగ్గురు అల్లరి చేస్తే వీళ్ళ ముగ్గురులో కాస్త బెటర్ అంతే, ఇంకా తప్పదు అని వాడు మమ్మల్ని కాస్త అప్పుడప్పుడు మమ్మల్ని నువ్వేమో బ్రైట్ చేసావని అడుగుతున్నారు రా వీళ్ళంతా. ఎందుకు మారుతి శర్మ వస్తే మళ్ళీ చెప్తాం దాందేముంది. సో దట్ ఈస్ అబౌట్ మా జయరామ్ అంటే చాలా, ఏ రోజైనా జయరాముడు మంచి బాలుడు, అంతే, నిజంగా చాలా మంచివాడు, చాలా మంచివాడు. అండ్ అందరినీ కావాలనుకుంటాడు. చెప్తుంది. జయరాముడు మంచి బాలుడు, చిన్నప్పుడు బాల్ తో చాలా బాగా ఆడేవాడు. జయరామ్ తర్వాత సుందరం. సుందరం ఏమో ఆస్ట్రేలియాలో ఉంటాడు. మాకు అర్థమైంది అది నాని. తర్వాత మా సుందరం ఏమో ఆస్ట్రేలియాలో ఉంటాడు. వాడు కూడా చిన్నప్పుడు చాలా క్లోజ్గా అందరితో బాగా మాట్లాడేవాడు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అండ్ టు అవర్ ఫార్చ్యూన్ వరపురం పెద్దనాన్నగారి పిల్లలు, హంస పెద్దనాన్నగారి పిల్లలు, మేము చాలా క్లోజ్గా పెరిగాం. ఆల్ ద 3 ఫ్యామిలీస్. మేము రుక్మిణి పిన్నిని మేము మాకు అమ్మ అయినా కూడా మేము పిన్ని పిన్ని అని పిలిచేవాళ్ళం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద క్లోజ్నెస్ బిట్వీన్ మై మదర్ అండ్ రుక్మిణి పిన్ని. అండ్ మా అమ్మ ఏమో కాస్త పెద్ద రుక్మిణి పిన్ని కన్నా. సో తను చెప్పేది ఎప్పుడు పిన్ని అనే పిలవండి అని. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ షోన్ బై రుక్మిణి పిన్ని. సో అలా చిన్నప్పుడు అంతా మేము కలిసి పెరిగిన వాళ్ళమే. ఎర్రమంజల్ కాలనీ అవన్నీ ఆ డేస్ గుర్తు తెచ్చుకుంటేనే ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ఇలేటెడ్. IJ32. నెక్స్ట్ రఘు. రఘు, a man of few words to my knowledge. టు మై నాలెడ్జ్ తక్కువ మాట్లాడతాడు. ఏమో ఎప్పుడు రఘు కాస్త, కానీ ఎట్ ద సేమ్ టైం మా శ్రీరామ్ ఎప్పుడు చెప్తాడు, నీకు తెలియదమ్మా రఘుమావయ్య చాలా గ్రేట్ పర్సన్, యూ డోంట్ నో అని చెప్తాడు వాడు. హీ హ్యాస్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ యూ రఘు. ఓ వా, వెరీ గుడ్. డూప్లికేట్. మా అత్తగారు ఎప్పుడు అనేవారు రఘు అండ్ వివేకానంద గారు ఒకటే ఆవిడ చెప్పేదట. అచ్చా, ఓకే ఓకే, ఐ డోంట్ నో దిస్. మా అత్తగారు చెప్తారు. లాస్ట్ మా కిషన్ కన్నా కొద్దిగా పెద్ద. హలో భారతి, వెల్కమ్ వెల్కమ్. లాస్ట్ మా హరి, మా కిషన్ కన్నా చిన్నవాడు
కానీ కదరా నువ్వు కిషన్ కన్నా చిన్నవాడివే. హాయ్ వస్తున్నక్కయ్య, నీ గురించి ఇప్పుడే అంతా చెప్పేశాను అక్కయ్య, ఇప్పుడు ఏం చెప్పాను కొత్తగా. సో హరి మా అన్నయ్య రాంభద్రకి రైట్ హ్యాండ్. చాలా విషయాల్లో ఐ హ్యావ్ సీన్ హిమ్ చిన్నప్పటి నుంచి. కానీ వాడు కూడా వెరీ షై. మాకు తెలిసి రఘు మాట్లాడేవాడు కాదు, తక్కువ మాట్లాడేవాడు. వీడు అసలు షై. హరి ఎప్పుడూ సిగ్గుపడిపోతూ అలా వెనక వెనక దాక్కునేవాడు. మేమందరం లాగుతూ ఉండేవాళ్ళం. ఏమో ఇప్పుడైతే నాకెప్పుడు మా అన్నయ్యకి వదినకి చాలా రైట్ హ్యాండ్ పర్సన్. ఇప్పుడు ఆయన హీ హెస్ బికమ్ వన్ ఆఫ్ ద గ్రేట్ హెచ్ఆర్. 3 cheers రా హరి నీకు. ఇప్పుడు ఇంకా మా ఫ్యామిలీ లల్లలా మా అన్నయ్య అంటే రాంభద్ర. అబ్బా ఏం కాదు చిన్నప్పుడు. సభకు నమస్కారం. ఇక్కడ నాకు ఈ 51 బ్యాచ్లో తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. రాంభద్ర, విజయప్రసాద్, మా బ్రదర్ జయరామ్, ప్రసూనక్కయ్య, రాజ్యమ్మక్కయ్య, పేర్లు విన్నాను. తక్కినవి కామేశ్వరక్కయ్య, బాలక్కయ్య, అంటే పేర్లు విన్నాను కానీ క్లోజ్నెస్ వీళ్ళతోటే ఉంది. రాజ్యమ్మక్కయ్య వీళ్ళ పేర్లు విన్నాను అందరివి. ఓకే తెలుసు, ఆవిడ తెలుసు. సో నైన్ ఇయర్స్. సరే నేను ఐ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. సరళ యు ఆర్ ద యాంకర్. యా హరి మాట్లాడుతున్నాడు. రామస్వామి బాబు గారు మాట్లాడుతున్నాడు. ఓకే, ఫస్ట్ మా బ్రదర్ జయరామ్ గురించి చెప్తాను మీకు నేను. మా అమ్మ ఎప్పుడు మా చిన్నప్పుడు ఎవరన్నా వస్తే జయరామ్ చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాడు అది అంటే మా అమ్మ ఒక ఎగ్జాంపుల్ చెప్పేది. మా జయరామ్కి సుందరానికి 5 years తేడా. మా సుందరం పుట్టినప్పుడు మా నాన్న జయరామ్ని హాస్పిటల్కి తీసుకెళ్తే చిన్నపిల్లాడు కదా వాడు, జస్ట్ 1 day or 2 days. మా నాన్నతో అన్నట్టు వాడికి బట్టలు లేవు, బట్టలు కొన్నాడు తమ్ముడికి అని చెప్పి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ హీ హ్యాడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 years. సో దట్ ఈస్ రియలీ గ్రేట్. ఆ ఏజ్లో 5 years ఏజ్లో చిన్న పిల్లాడికి బట్టలు లేవన్నది, దట్టు మా తమ్ముడికి బట్టలు లేవన్నది. మా అమ్మ ఇప్పుడు చెప్పేది అంత రెస్పాన్సిబుల్గా ఉంటాడు. ఇప్పుడేంటి రెస్పాన్సిబుల్, చిన్నప్పటి నుంచి అంత రెస్పాన్సిబుల్ అని. సో వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ హిమ్ లైక్ ఎల్డర్ బ్రదర్. మా నాన్న లేని లోటు చాలా తీర్చాడు వాడు. బట్ నాకు ఒక లాక్యురా ఏంటంటే, వాక్యూమ్ ఏంటంటే, వీ డిడ్ంట్ ట్రీట్ హిమ్ లైక్ దాట్. సో మేము అంటే మాకేంటి మా అన్నయ్య అని పిలిచింది కానీ మా నాన్న ఇప్పుడు అనుకోలేదు మేము. సో అందుకని మేము అనుకుంటాం ఒక్కసారి ఆయనకి ఇచ్చాలంత రెస్పెక్ట్ ఇవ్వలేదు అనిపిస్తుంది. ఎస్టర్డే నైట్ ఐ వాస్ థింకింగ్, జస్ట్ చెప్తున్నాను, ఎస్టర్డే నైట్ ఐ వాస్ థింకింగ్ వై we treat him like a brother. He treated us like a father. Why we are not treated him like a... Then this is about my Jairam. Second about Vijay Prasad. విజయప్రసాద్ ఏంటంటే నాకు పర్సనల్ రిలేషన్షిప్ కాకుండా ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కూడా ఉంది. బికాస్ ద కంపెనీ వేర్ ఐ యూస్ టు వర్క్, హీ వాజ్ ద డైరెక్టర్ దేర్. సో అప్పుడు నాకు ప్రసాద్ని ఏమని పిలవాలి, విజయప్రసాద్ని పిలవాలా, సార్ అని పిలవాలా, ఏమని పిలవాలని. అండ్ ఆయన గురించి నేను వింటూ ఉంటే, ఇంకా ఐ హ్యాడ్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ సత్యం, స్టిల్ ఐ హ్యావ్, దే టాక్ వెరీ వెరీ గుడ్ అబౌట్ హెమ్. అండ్ ఐ బికమ్ ప్రౌడ్ టు సే దట్ లైక్ వీ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మారుతి అన్నయ్య. ఐ సేమ్ స్టేజ్ ఐ విల్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ప్రసాద్ అన్నయ్య ఆల్సో. థ్యాంక్ యూ. అండ్ రాంభద్ర గురించి నేను చెప్పక్కర్లేదు. I have been associated with him professionally for... చెప్పాలి. I am professionally associated with him. Professionally associated.
తెలియదులే కానీ that goes to her. Yeah, that goes to her. Maybe I was assisting her, maybe 1% I may get, but 99% she gets. Because as far as it is Mitsubishi, it is Rambhadra. Asabanu is concerned. Is Mrs. Ramabhadra. Yes. Nagalakshmi Ramabhadra. So, నాకు ఆయన్ని కూడా ఒక్కసారి ఏమైందంటే వీస్ టు గో టు మేయర్ అదర్ ఆఫీసెస్, అక్కడ ఆయన రారా అనేవాడు. ఈ డ్రైవర్స్ కొంతమంది తెలియదు కదా, ఏంటి సార్ మీరు అంత పెద్ద ఆయన పట్టుకొని రారా అంటున్నారు ఏంటి సార్ అని. అప్పుడు చెప్పేవారు మా తమ్ముడు వాడు, అందుకని రారా అంటున్నాను. సో అలా ఒక విషయం చెప్తాను. ఒక వర్కర్, ఒక హెల్పర్ లెవెల్ మనిషి ఆయన దగ్గరికి వచ్చాడు ఒకరోజు. నేను ఆయన క్యాబిన్లో ఉన్నాను. వచ్చి ఏదో సమ్ డిస్కషన్ వచ్చింది. సార్ మేము చాలా పూర్ పీపుల్ అన్నాడు. రాంభద్ర ఒక నిమిషం ఆగాడు. ఆగి నేను కూడా పూరే అన్నాడు. అదేంటి సార్ మీరు పూరేంటి, మీకు ఆఫీస్ ఉంది, బిల్డింగ్ ఏదో చెప్పుకొచ్చాడు. అది కాదయ్యా, పూర్ అండ్ రిచ్ అనేది కంపారిటివ్. నేను టాటాతో కంపేర్ చేసుకుంటే, నారాయణ మూర్తిని కంపేర్ చేసుకుంటే నేను పూర్. అదే నువ్వు నాతో కంపేర్ చేసుకుంటే నువ్వు రిచ్ అనుకోవచ్చు. మనందరం పూరే, ఎవరు రిచ్ కాదు. దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ థింగ్ టు సే దట్. చాలామంది ఇవాళ రేపు మనకన్నా 10 రూపాయలు ఎక్కువ ఉంటే మనతో మాట్లాడడం ఇన్సల్ట్ అనుకునే రోజుల్లో ఆ రోజు ఆయన ఈ సెట్ దిస్ రియలీ ఐ సర్ప్రైజ్డ్. Who is not there in India of Bodupalli family? ఎప్పుడు ఆవిడ కానీ లేకపోతే రాంభద్ర గారు కానీ మేము ఇంత రిచ్ అని ఎప్పుడు చెప్పేవాళ్ళు. ఆఫీస్లో కూడా దే యూస్ టు ట్రీట్ ఆఫీస్ బాయ్ అండ్ డైరెక్టర్ ద సేమ్ లెవెల్. నేను చాలా ఆఫీస్లో చూస్తాను, ఒక్కొక్కళ్ళని ఒకలా ట్రీట్ చేస్తారు లెవెల్ బట్టి. మైండ్ ఓన్లీ దట్స్ ఇట్. దట్స్ ఎ కంపారిటివ్ టర్మ్. సి సరే, కామేశ్వరక్కయ్య గురించి చెప్పాలంటే నాకు అప్పటిదాకా పరిచయం తెలుసు, బట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఉండే స్వాతంత్రం అంత లేదు నాకు. మా రెండో అబ్బాయి ఐఐటి ఎగ్జామ్ రాస్తున్నాడు వరంగల్లో. ఎలా అనుకున్నాం, నేను మా వైఫ్ లక్ష్మి. నేను అన్నాను కామేశ్వరక్కయ్య ఇంటికి వెళ్ళిపోదామన్నా. ద హాస్పిటాలిటీ దే హ్యావ్ గివెన్, మా బావగారు మా అక్కయ్య, ఇట్ వాస్ రియల్ అన్ఫర్గెటబుల్. ఆ రోజు చాలా ఏళ్ల తర్వాత వాళ్ళని కలిసాం. చాలా ఏళ్ల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ ఇద్దరం కాకుండా, మా అబ్బాయి కాకుండా, మా డ్రైవర్ కూడా వాళ్ళతోటే ఉన్నాడు. ఏమేమి ఇచ్చారు ఈ విషయంలో కామేశ్వరి పేరు అన్నపూర్ణ పెట్టారు. అవునా? ఈ విషయంలో మాత్రం కామేశ్వరి పేరు అన్నపూర్ణ పెట్టారు. ఓకే, కాకపోయినా ఇప్పుడు కూడా 10 మంది రావాలనుకుంటున్నారు. మారుతి అన్నయ్య, నువ్వు రాకముందు సరళ నీ గురించి చెప్పింది, అది ఐ విల్ రిపీట్ ఇట్ అనే చెప్తాను. మా మారుతి అన్నయ్య ఇందానే చెప్పారు, మా సరళక్కయ్య అక్కయ్య అంటారు. ఆయనకి 40 కోట్లు, ఇవాళ రేపు 40,000 ఇచ్చినా 4,000 ఇచ్చినా తీసుకునే వాళ్ళు ఉన్నారు. 40 కోట్లు ఆఫర్ చేసినా కూడా 400 తక్కువ ఇచ్చినా కూడా తీసుకుంటా. అట్లాంటిది ఆయన రిజెక్ట్ చేశారు. నేను చాలా మంది మీటింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు చెప్తాను, మా అన్నయ్య సీతారామన్ మారుతి అన్నయ్య అని. ఎట్లా సార్ అంటే, ఒకసారి జేడి లక్ష్మణ్ కలిసాను ఒక మీటింగ్లో 15 ఏళ్ల కిందట. మా అన్నయ్య అన్న, మీకెలా అన్నయ్య అవుతాడు, మీరు ఆయనకన్నా పెద్ద ఆయనలా కనిపిస్తున్నారని. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, లేదు ఇది అని. ఆయన చెప్పాడు, నా నమస్కారాలు చెప్పాడు అన్నాడు. తర్వాత మీటింగ్లో ఎక్కడ కనిపించినా ఆయన మీద గౌరవం కొద్దీ నాతో మాట్లాడతాడు ఆయన. మెనీ పీపుల్ డూ దట్. థ్యాంక్స్. ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ రామ్ 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 కదా. ఆయన రామ్ అంటూ కామ్గా ఉంటారు. కంగ్రాచులేషన్స్, హి హస్ గాట్ అనదర్ 2 years extension. కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. థ్యాంక్స్. సో ఐఎమ్ సో హ్యాపీ. రాంభద్ర పేరు చెప్పంగానే ఇంతమంది ఇన్ని చెప్పారు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ రాంభద్ర. దట్ ఈస్ మై బ్రదర్. అండ్ రాంభద్ర ప్రసాద్ వాళ్ళు హెల్ప్ చెయ్యని వాళ్ళు లేరు. అంతమందికి ఎలాంటి రకమైన, వెదర్ ఇట్ ఈస్ మానిటరీ ఆర్ సైకలాజికల్ ఆర్ ఎమోషనల్ ఎనీథింగ్, మా అన్నయ్య మట్టుకు పాపం చాలా హెల్ప్ చేస్తాడు అందరికీ. హీ జస్ట్ స్టాండ్స్ విత్ దెమ్ అండ్ దెన్ గివ్స్. క్రెడిట్ గోస్ టు మై వదిన ఆల్సో. మా వదినకు కూడా ఇక్కడ ఇవ్వవలసిన క్రెడిట్ ఇవ్వాలి మా వదినకి. సో
అకౌంట్ నీదట. రామభద్ర గురించి జపాన్ ఆర్గనైజేషన్లో ఏ పేపర్లో ఏది పడ్డాని కటింగ్ చేసి పంపించామండి. హైదరాబాద్లో జపాన్ అంటే రాంభద్ర నాగనాథ్, ఇక్కడ మా నాగనాథే మా వదిన అది. సో దట్ ఈస్ రాంభద్ర. నెక్స్ట్ మై సిస్టర్, ఎల్డర్ సిస్టర్ బాలకమల. నాకు పెళ్లికి ఒక జపాన్ బొమ్మ తెచ్చిచ్చాడు నా పెళ్లికి. ఓ వెరీ గుడ్. ఉంది నా దగ్గర. నా దగ్గర ఉంది రామలక్ష్మి, అట్లా ఒక మంచి బొమ్మ మాకు కూడా ఇచ్చారు. నేను అదలా ఎవరు మనవరాళ్ళు అడిగితే ఇవ్వకుండా దాచిపెట్టాను. వండర్ఫుల్ వండర్ఫుల్. నెక్స్ట్ మా అక్క బాలకమల. అదేమో బాలా బాలా అనమంటుంది. సరే ఓకే, మా అక్క కమల. ద యంగెస్ట్ ప్రెసెంట్ హియర్ అన్నమాట. అది పాపం ఇక్కడ ఇవాళ రాలేదు కానీ బట్ వెరీ యాక్టివ్ అండ్ షీఈస్ ద అందరి చిన్నపిల్లల పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా అండ్ ఆల్వేస్ డ్రెస్డ్. ఎప్పుడు కూడా వెరీ వెల్ డ్రెస్డ్ అండ్ వెరీ లవింగ్ అండ్ ఎఫెక్షనేట్. బొడ్డుపల్లి బాలా త్రిపుర సుందరి కమల. బాలా కమల త్రిపుర సుందరి, అది నాకు తెలుసు. నా రాంభద్ర పేరు కూడా నాకు తెలుసు, ఏదో చాలా పెద్ద పేరు రాంభద్ర. బాల వెంకట నాగా పేరు చాలా పెద్ద పేరు ఉంది. సో అది మా అక్క. కానీ మా అక్కకి ఇంత మంచిదో అందరినీ వినాల్సిందే దాని మాట. ఎవరమైనా సరే మా అక్క చెప్తుంది, చెయ్యవే. అసలు దానికి ఫస్ట్ పిల్లాడి పేరు హేమంత్. వాడు పుట్టినప్పుడైతే ఒళ్ళో పిల్లాడిని పెట్టుకుని నువ్వు ఏ గదిలోకి వెళ్తున్నావు, నీకేం కావాలి చెప్పవే, నువ్వు ఏ గదిలోకి వెళ్తున్నావు అనేది. మేము దాన్ని ఏడిపించడానికి బాత్రూంలోకి వెళ్తున్నాం అంటే మగ్గుతో నీళ్ళు తీసుకురా అనేది. అలా ఉండేది చిన్న. మా అమ్మగారు మా ముగ్గురిని అనేవారు, కమలకి పని చెప్పినా చెయ్యదు, చెబితే చేసేది సరళ, చెప్పకుండా చేసేది కరుణ, అలా చెప్పేవారు. కానీ ఇప్పుడు బాలకమల పాపం చాలా చేస్తుంది. రియల్లీ చాలా. నాకు మా అక్క కన్నా కూడా షీస్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, ఏ గ్రేట్ ఫిలాసఫర్. నాకు అన్నీ మా అక్క. ఐ లవ్ మై సిస్టర్ ఎ లాట్. బాలకమల, దట్ ఈస్ అబౌట్ బాలకమల. నెక్స్ట్ నేనే. నన్ను మీరందరూ చూస్తున్నారు, నేను కొద్దిగా అల్లరి చేస్తాను కానీ మంచిదాన్నే అనుకుంటున్నా. అక్కర్లేదు మాయ. పాపం ఇందాక నుంచి సైలెంట్గా కూర్చుని ఏవో మధ్య మధ్యలో అందిస్తున్నారు. ఆయన కూర్చోమంచి ప్రహ్లాదరావు గారు మా హస్బెండ్. పాపం ప్రహ్లాదరావు గారు. కూచిమంచి అంటే కొంచెం మంచట. సో ఎనీవేస్ నాకే తెలుసు. నేను వై ఐ కాల్ ఫనీ మై ట్విన్ బ్రదర్ ఈస్, నా పేరు బాల వెంకట ఫణి భాస్కర సరళాదేవి. నా పేరు బాల వెంకట ఫణి భాస్కర సరళాదేవి. నాకు అవన్నీ తెలీదు, బట్ దట్ అందుకోసమే నేను ఫనీ, మేము ట్విన్స్. ఐఎమ్ బ్లెస్డ్ విత్ 3 children. మా పెద్ద అబ్బాయి శ్రీరామ్ ఇన్ బెంగళూరు, రెండో అబ్బాయి ఇస్ ఇన్ చెన్నై. మై డాటర్ ఈస్ వెరీ మచ్ హియర్, ఎప్పుడు వస్తుంది ఇప్పుడు. అది దట్ ఈస్ అబౌట్ మై ఫ్యామిలీ. నెక్స్ట్ కరుణ. హలో 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 హలో. ఇంకా నెక్స్ట్ మా చెల్లెలు కరుణాంబ. ఎవరు? అవునా, నాకు తెలియదురా. సరే, మా చెల్లెలు కరుణాంబ. అది షీస్ ఏ గ్రేట్ ప్రొఫెసర్ ఇన్ ద సెన్స్. పాపం అదేమో లెక్చరర్ లాగా వర్క్ చేసింది, బట్ అట్ ద సేమ్ దానికి న్యూట్రిషన్ ఈస్ హర్ డిపార్ట్మెంట్, her subject, and she really excelled in her
మా చెల్లెలు కూడా చాలా లవింగ్, కానీ మా చెల్లెలు కూడా కాస్త నువ్వు చెయ్యాలి ఇలాగా, లేకపోతే మీకు అందరికీ ఏవో ఉంటాయి. ప్లీజ్ కమ్అవుట్, మనం పెద్దవాళ్ళం అవుతున్నాము, లెటస్ బి మోర్ సింపుల్ అని చెప్పేది మా డాక్టర్ గారు. డాక్టర్ సుబ్బు, కృష్ణ భరత్ అసలు నన్ను మాట్లాడిస్తే కదరా. దేర్ కమ్స్ ఇప్పుడే కరుణ అన్నాను, కరుణ తమ్ముడు కృష్ణ భరత్ వచ్చేసాడు. చూసావా, కెమెరా కూడా అటువైపు షిఫ్ట్ చేసేసారు కృష్ణ భారత్ రాగానే. నాకు అందరు తెలుసు మా అన్నయ్య, మన 50 ఏళ్ళ నుంచి. వెల్కమ్ కృష్ణ భారత్ అండ్ మాధవి. అయ్యో, మా తమ్ముని గురించి చెప్పాలి, వినండి. పలకరించటం మీరు తర్వాత. ఎలా మాట కిషన్ ఇక్కడ రా జల్దీ. ఆ 7 brothers లో లాస్ట్ బ్రదర్ మా నాన్నగారు. మా నాన్నగారి 5 children లో లాస్ట్ చైల్డ్ మా కిషన్. హీస్ అవర్ బ్రదర్ కృష్ణ భారత్, ఏ రెనౌండ్ రేడియాలజిస్ట్. తనని ఆస్ట్రేలియాలో అందరూ మహాత్మా ఆఫ్ రేడియాలజీ అని పిలుస్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మై బ్రదర్ కృష్ణ భరత్. హీఈస్ ఆల్సో అందరికీ ఎవరికైనా ఒంట్లో బాగాలేదు అంటే హైదరాబాద్లో ఇద్దరు హెల్ప్ చేస్తారు, డాక్టర్ సుబ్బు, డాక్టర్ కృష్ణ భరత్. వీళ్ళిద్దరు. మా సుబ్బు అసలు ఎవరికైనా బాగాలేదు అంటే అటెండ్ అవుతాడు. అలాగే మా తమ్ముడు కిషన్, మా తమ్ముడి భార్య మాధవి, మా మరదల పిల్ల. అమ్మయ్య, ఇంకందరివి చెప్పేశారా? మా అమ్మాయి వచ్చిందట. ఉండు మావయ్య. ఒకసారి నాకు ఎంఆర్ఐ తీయాల్సి వచ్చింది 5 ఏళ్ళ కిందట, 25 years బ్యాక్. హలో, ఇక్కడ వినండి, మా మావయ్య ఏదో చెప్తున్నాడు. మా మేనల్లుడు డాక్టరు, నేను గురించి చెప్తున్నా. ఈ రేడియాలజిస్టు 5 ఏళ్ళ కింద నాకు ఎంఆర్ఐ తీయాల్సి వచ్చింది. ఎంఆర్ఐ తీయమని నన్ను డబ్బాలో పడుకోబెట్టారు. దాంట్లో ఒక 1 minute ఉన్నాను అంతే. హలో, 1 minute ఉన్నాక లోపల నాకు గాలి ఆడలేదు. లోపల డబ్బాలు అటు సపోర్ట్ చేసేటప్పుడు కంగారు పెట్టా. అదే మా మామగారు అయిపోతున్నాడు అని తీశాడు. అప్పుడు మాయ, నీకేం భయం లేదు, నేను ఉన్నాను, ఏం భయం లేదు, మళ్ళీ పడుకోమని మళ్ళీ 2 సార్లు తీర్చాడు. మా కిషన్ ఎప్పుడు అందరికీ అలాగే చాలా హెల్ప్ చేస్తాడు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్. ఏంటి మాయ చెప్పిందా? మా మాయ ఏం చెప్పాడంటే, మాయను ఒకసారి ఎంఆర్ఐకి తీసుకువెళ్ళారట. తీసుకువెళితే ఆయన భయపడ్డారు, ఆ రకరకాల సౌండ్స్ అన్నీ వస్తే. దాంట్లో వద్దు అన్నట్ట. అప్పుడు కిషన్ వచ్చి, కాదు నీకేం భయం లేదు మా అన్నయ్యలతో పాటు తన బర్త్డే చేసుకుంటోంది. లైక్ మా అక్కయ్య మా నాన్నగారు పెద్ద నాన్నలతో చేసుకుంటారుగా, మా అమ్మలు అంటాం మేము, అక్కయ్య అనేవాళ్ళు. హర్ నేమ్ ఇస్ సరోజ. షీస్ ఆల్సో ఎ వెరీ లవింగ్ అఫెక్షనేట్ లేడీ. మాకు చాలా ఇష్టం. నేనలే సరళ అంటే నిజంగా సరళమే ఉన్నది. So very loving, very simple and sweet. My younger sister. చాలా ఇంకా ఎవరో చెప్పమంటావా? ఇంకా చెప్తా. ఇంకోటి, you can get into her house anytime. Don't even have to call. She'll always be ready with bhajis and pakoras and anything. So please take that liberty. Anytime you're passing, just go through it. You are most welcome. Yeah. All of you are welcome to my house. You have to tell her address also. No. That you can get it from WhatsApp.
అంతా కూడా చేయకపోతే ఎలాగండి? ఇంకా పాపం అంత పెట్టి ఓకే. నో టూ థింగ్స్. వన్, Saroja's mother, మా వాళ్ళకే, she was the one who inducted my mother into Boddupalli family, because my mother was the second one, her grandmother was the first. So Akkaya and her mother ante iddaru kalisi they inducted my mother, who spoke most of the Telugu in Kannada style and so on. But ఏమో భయపడకు అవన్నీ ఆ టైగర్ ఉన్నారు కానీ నువ్వేమీ భయపడకు అని చెప్పి నిజంగా ఇండక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకే. సెకండ్ థింగ్ ఇస్ I want to introduce my brother-in-law here, Arun, and my sister-in-law Vidya, and another sister-in-law Lakshmi, we call her Budigi. Arun electronics engineer. He established a huge electronics company. And my father-in-law was also a great lawyer. Unfortunately, he passed away at a very young age. And Arun Chappalante, apart from a great engineer, he also does so much of help to so many people. Unbelievable. They're very quiet, but he does a lot. Okay, just wanted to let you know. Subbu has just come. Subramaniam, he's also just Sarala has said there are 2 telephone numbers you have to remember. Please remember 2 telephone numbers. Kishan, 2 telephone numbers you have to Subbu, ఒక్క నిమిషం. One telephone number, 1-800 call Subbu. That is for anything, you just call 1-800 call Subbu. That's one. Another one is call 1-800 call Kishan. Iddarki anything, they are toll free numbers. Anything you can just call for anything like that. Validdaru chaala chestarమాట. And we must now be thankful to all the people who came to Boddupalli family. వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళు ఇంటిగ్రేట్ అయిపోయారంటే బొడ్డుపల్లి ఫ్యామిలీలో వాళ్ళందరికీ నిజంగా we must be thankful, we must really we appreciate వీళ్ళందరికీ. యా అందరు. ఐ మేక్ ఎన్ అపీల్ టు సరళ ఇందాని నువ్వు చెప్పిందంతా ఓ పుస్తకంలాగా రాసి ప్రింట్ చేయి. ఇందాని నువ్వు మాట్లాడిందంతా అందరూ ఇంట్రడక్షన్ అవన్నీ పుస్తకంలాగా తయారు చేయి అందరికీ ఫర్ రికార్డ్. వెంకటేశ్వర్ల మావయ్య, పసివాడు మావయ్య అంటే ఎవ్రీబడీ నోస్. దే ఆర్ వెరీ ఫేమస్. లైక్ మా గురునాథం మావయ్య, రావుడు మావయ్య, రాజా మావయ్య, లైక్ దెమ్ వీళ్ళు కూడా. ఇవాళ ఈ ఫంక్షన్ ఇక్కడ ఇంత బాగా చేస్తున్నాము అంటే దానికి మూలకం విత్ ఆల్ హర్ సపోర్ట్ అండ్ విత్ ఆల్ హర్ మ్యాగ్నానిమిటీ. శోభవదిన రావాలి. అసలు ఫంక్షన్ నేను చేయడం కాదు, మీరందరూ రావడం మూలంగా మోడెస్టీ ఇస్ దై నేమ్ వదిన. అందరూ వస్తే సరదాగా అయిపోతుంది అంతే. నేను చెప్పాను కదా, ఎవ్రీబడి ఈజ్ ఏ హోస్ట్, ట్రీట్ యువర్సెల్ఫ్ యాజ్ ఎ గెస్ట్. ఎగ్జాక్ట్లీ అంతే. సో దిస్ ఇస్ మై శోభ వదిన. మా వదిన రావాలి, నువ్వు కూడా రండి. షీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్. మేము ఎదురు వీళ్ళు తోడు దొంగలమే అంతే. వీళ్ళిద్దరు నిజంగానే తోడి దొంగలు. అన్నిటికీ వీళ్ళిద్దరూ కలిసి చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఎవరింటికి వచ్చినా కూడా మేము అందరం కలిసి చేస్తాం. అండ్ మా వదిన అయితే నాగరాజపాన్ హబ్ 3 cheers to నాగరాజపాన్ హబ్. నాకు తెలుసు అది చెప్పాలా, మర్చిపోయాను. నువ్వు చెప్పరా? హలో అయ్యా, కరెక్ట్, నేను మర్చిపోయాను. వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. This is something that my mother told, and also told by someone else also. బాబాయ్ అంటే మా జనరలీ బాబాయ్ అంటే మా బాబాయ్ when he was doing BSc, రైట్, చూడండి వీళ్ళు ఎలా ఉంటుందో వాళ్ళది అంటే ద బ్రదర్స్. మా హంసబాబాయ్ టోల్డ్ హిమ్, అరే నువ్వు మెడికల్ కాలేజ్ అప్లై చేయాలి. బాబాయ్ అది ఆల్రెడీ డూయింగ్ BSc, నేను BSc చేస్తున్నాను, ఇవన్నీ కంటిన్యూ అంటే లేదు నువ్వు మెడికల్ కాలేజ్ కూడా అప్లై చేయాలి. లేదు అంటే ఆయన మా హంసబాబాయ్ ఆయనకు తెలియకుండానే అంతా ఫామ్ అంతా ఫిలప్ చేసి అంతా చేసి, I think he signed also maybe or whatever. He or appudu signature, I don't know, whatever it is, or maybe he took Baba's signature.
but he's the one who went and applied. He went and applied in medical college, and మా బావ ఇది సో వాళ్ళు అది so they did it. So I just wanted to very All the 7 brothers in their respective professions really have. My younger brother had gone to write his IIT entrance in Kharagpur. The last date for Roorkee was coming very close. And I saw the advertisement. I applied on behalf, I signed on behalf. He got selected in Roorkee, he completed the MSc. అందరూ all Bengali. మీరు హనుమాచార్య కీర్తనకి పాడతారు కదా. Savitri. When we get an opportunity to say thanks to so many people who we shared our life. This is why we are like చిన్న వర్గ పార్టీ में हम వెళ్ళాల్సిన అవసరం లేదు. So we say thanks to everybody whom we know. Very good. Morning, evening, or చాలా యూనిక్, చాలా సంతోషంగా ఉంటుంది. జన్మదినమిదం సంతనోతు తే సంతుమానను తామయాశ్రయే జయతు సార్థకం జీవనం సదా ప్రాంతరక్షతు జన్మదినమిదం.
శ్రీనివాస్ గారు చప్పట్లు అంటే అట్లా కొట్టాలి, మరొకసారి కొట్టండి సార్. కలలను పెంచకు కలతలు దాచకు ఏమైనా చిలిపిలి పలుకుల చిలిపిగా పలికిన ఓమైనా సో అక్క పేరు మీరు అందరు విన్నారు, నాకు సరిగ్గా వినిపించలేదు. నాకైతే సువర్ణ సుందరి వినిపించింది, మీకు అలాగే వినిపించిందా? ఏలికలీవని నమ్మితి సాయి చేరుకోని నీ ద్వారకామాయి. ఏలికలీవని నమ్మితి సాయి పూజలు వ్రతములు సలుపగలేమో పూనికతో ఎదలు నిలుపగలేమో. పూజలు వ్రతములు సలుపగలేమో పూనికతో ఎదలు నిలుపగలేమో. వేదార్థములు తెలియనివేమో, వేదార్థములు తెలియనివేమో. నీ పాద కమలాలే శరణన్నాము, నీ పాద కమలాలే శరణన్నాము. You're all gods actually, because మీరందరూ ఇంత పెద్దవాళ్ళయి, you're always charming, blessing all of us here and making this family so bright, so beautiful, so glamorous. I think everybody is looking so beautiful today, and congratulations to everybody. And 75 should go to 85, 85 should go to 95. All of you should be healthy, happy, abundant ga century also. Andaru ikkada dhoni lagoali and healthy ga avali. Adi main. You all should be healthy in every step that you all take, and always ma andarki the other generations of Boddupalli, you all should always bless us and inspire us, and like for me I have many people. Thank you for giving me words, auntie, and thanks for the energy, thanks for having me here. It's a very refreshing break for me. Without wasting further time, I'll sing something for you all. I dedicate this song to all the birthday babies. Pedama, I love you Pedama, Raji Pedama. So nice to see you all. I'm very emotional today. I'm happy I made it. Thank you so much. కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే. కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే. ఒడి చేరి ఒకటై పోయే ఒడి చేరి ఒకటై పోయే తీరం నువ్వే ప్రాణమే. మనసున మనసే బ్రతుకున బ్రతుకై తోడుకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో ఆవేదనలో చీకటి మోసిన ఏకాంతములో అరుదించినవటే అప్సరగామిని అందాలమని ఆనందదాయిని. అరుదించినవటే అప్సరగామిని
శివనామము చేరా శివ 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 నరాదా శివనామము చేరా శివపాదము మీద నీ శిరసునుంచరాదా భవసాగర మీద దుర్భర వేదనైనా శివ 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 నరాదా శివనామము చేదా শিরাজু আৰু ই দেখিতা পচকু নাগাই বনমিছি ফুৰি খাই ৰে বা আৰু কাতকু ফুৰুসাতো গামিয়েৰু দেখো কোনো মিছিয়া মাগাৰি গুণাতে চিজু সাই নাই সোরে মতো জিনসেই రఘువర నిన్ను వినా రఘువర నన్ను బ్రోచేవ రఘువర నిన్ను వినా రఘువర నీ చరణాంబుజ ములలే विनटेश नीरज